అందరికీ నమస్తే. వెల్కమ్ టు జ్యోతి టీవీ. ఈరోజు మన గెస్ట్ ఎవరంటే మనందరికీ తెలుసు, మనందరికీ చాలా సుపరిచితుడు గజల్ శ్రీనివాస్ గారు. పేరు వినగానే మీకు ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే ఉంటుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ 3 సార్లు, ఒక్కసారి ఇట్లా కాదు. సో ఈరోజు నా మాటలోనే కాకుండా సార్ మాటలోనే తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సార్. నమస్తే సార్. నమస్కారం సాయి గారు. ఎలా ఉన్నారు సార్? బ్రహ్మాండం ఉన్నామండి, చెప్పండి. ఓకే సార్, అసలు గజల్ శ్రీనివాస్ అని పేరు అంటే చాలా మందికి తెలుసు. కాకపోతే ఈ రోజులలో చాలా మందికి అంటే అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది కదా, జనరేషన్ గ్యాప్. సో ఈ రోజుల్లో కొంచెం గుర్తుపట్టలేరు. సో మీ గురించి మాకు ఫస్ట్ మీ చెప్పండి సార్. ఇంట్రడక్షన్ ఆన్ ద గజల్ శ్రీనివాస్. నేను తెలుగులో గజల్స్ పాడతాను. అంటే మన మందుల షాప్లోకి వెళ్తాం. మందుల షాప్లోకి వెళ్ళినప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తాడు. రాసినప్పుడు ఆ మందేళ్ళు తెలుసుకుంటాం. అలా అన్ని మందులు వెళ్ళి కెలకం. అలాగే గజల్ శ్రీనివాస్ అనే ఒక పర్టికులర్ ఒక ప్రక్రియ ఏదైతే ఉందో, తెలుగు గజల్ ప్రక్రియ, దాన్ని ఎందుకు భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. దాన్ని ప్రచారం చేసేటువంటి అవకాశము విశ్వవ్యాప్తంగా మా గురువుగారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు నన్ను మానసపుత్రుడు అని ఆయన నన్ను సంబోధించడం, ఆ తర్వాత వారు నన్ను అలాగే చూడడం, ఇవన్నీ కూడా నా జీవితంలో గొప్ప గొప్ప గౌరవాలు. 3 గిన్నిస్ రికార్డుల కన్నా ఈ ప్రపంచంలోనే అత్యధిక భాషల్లో 150 భాషల్లో పాడిన గాయకుడిని నేను, మరొకరు లేరు. వీటిలన్నిటికన్నా అత్యంత గౌరవం ఏంటంటే జ్ఞానపీఠ అవార్డు గ్రహీత మా గురువుగారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు నన్ను మానసపుత్రుడు అని, గజల్ మానసపుత్రుడు అని అనడం. ఇవాళ ఈ జనరేషన్కి అంటే నేనేమీ ముసలోనేం కాదు, అంటే ఈ సొసైటీలో ఎప్పుడూ కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఉన్నారనుకోండి, ఆవిడ ప్రజలకి ఆ టేస్ట్ ఉన్న వాళ్ళే అక్కడికి వెళ్తారు, ఆవిడ పాటలు వింటారు. ఎంఎస్ రామారావు గారు ఉన్నారు, ఆయన హనుమాన్ చాలీసా వినాలి, సుందరకాండ వినాలంటే ఎక్స్క్లూజివ్గా దానికోసం వెళ్తారు. సినిమా ఇష్టపడే వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ సినిమాకి ఇష్టపడే వాళ్ళు కోట్లలో ఉంటారు. గజల్ శ్రీనివాస్ని, తెలుగు గజల్ని ఇష్టపడే వాళ్ళు కూడా కోట్లలో ఉంటారు. అది మా గజల్స్ వినడం అనేది రెగ్యులర్ ప్రాసెస్ కాదు. సినిమా అనేది రెగ్యులర్ ప్రాసెస్, పేపర్ చదవడం అనేది రెగ్యులర్ ప్రాసెస్, అంతే కదా. మార్కెటింగ్కి వెళ్ళడం అనేది రెగ్యులర్ ప్రాసెస్. గజల్ శ్రీనివాస్ అనేవాడు ఎప్పుడైనా మనసు బాగాలేకపోతేనో, లేకపోతే ఏదైనా ఒక మంచి అకేషన్ ఉన్నప్పుడు, ఓహో ఈ అకేషన్లో గజల్ శ్రీనివాస్ గారు పాట పెట్టుకోవాలి, వినాలి అనుకుని నా తలుపు తడతారు, అంటే నా గజల్ తలుపు తడతారు. అలాగా ఇప్పుడు స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్ళే వాళ్ళకి నేను పాడేటువంటి మానవ సంబంధాలు, లేకపోతే ఈ ఆత్మీయతలు, లేకపోతే ఈ కుటుంబంలో ఉన్నటువంటి బాంధవ్యాల గురించి ఇప్పుడు పెద్దగా వాళ్ళకి అవసరం లేదు. అది ఇప్పుడు వాళ్ళు పెద్దగా మాట్లాడుకోరు. 30 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ కూడా గజల్ శ్రీనివాస్ పాడేటువంటి గజళ్ళ వైపు చూస్తారు. యూత్కి పెద్ద అవసరం లేదంటే వాళ్ళు చదువుకోవడంలో దాంట్లో బిజీగా ఉంటారు, వాళ్ళకేమి బాధలు బందులు ఏమి ఉండవు. అయినా ఈ రోజులలో ఫ్యాషన్ అయింది కదా సార్, మొత్తం డీజే సాంగ్స్ అని కదా. అదే అంటున్నాను, ఇప్పుడు డీజే సాంగ్స్ అంటే ఇట్లాంటి వాటికి అడిక్ట్ అవ్వడం లేదు, వాటికి అడిక్ట్ అవుతున్నారు. ఎడిక్ట్ అనేది ఉండదు. ఆ టైంలో ఆ వయసులో అది వింటారు. ఇప్పుడు నేను చిన్నప్పుడు వెళ్ళి నేను నేల టికెట్ కొనుక్కున్నాను, బెంచ్ టికెట్ కొనుక్కున్నాను, రిలీజియన్ సినిమాలకు వెళ్ళేవాడిని. ఇప్పుడు నేను వెళ్తున్నానా? ఇప్పుడు నేను 50 ఒడిలో ఉన్నాను, నేను వెళ్తున్నానా? ఎందుకు వెళ్ళటం లేదంటే అది ఎడిక్ట్ అవ్వడం కాదు. ఆ టైంలో ఆ ఇష్టం ఉంటుంది. ఆ పర్టికులర్ వయసులో ఇప్పుడు నాకు సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే చాలా ఇష్టం ఉండేది, ఎన్టీ రామారావు గారు పౌరాణిక సినిమాలు చూడడం అంటే ఇష్టం ఉండేది. మరి ఇప్పుడు నేను వెళ్ళి చూస్తానా అంటే ఇప్పుడు రిలీజ్ అయితే నేను వెళ్ళి చూస్తాను సినిమాలు. నేను అసలు థియేటర్కి వెళ్ళి సినిమాయే చూడను. వస్తే ఇంట్లో ఎప్పుడైనా ఆ ఓటీటీలో ఉంటే ఆ సినిమా చూస్తాను తప్ప థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం అనేది ఈ మధ్యకాలంలో గత 10-15 సంవత్సరాల్లో 10-15 సార్లు జరిగి ఉంటుంది తప్ప నేను చూడను. అలాగే ఏంటంటే ఇవాళ జనరేషన్కి తెలుగు గజల్ అనేది తెలుగు సాహిత్యంలో ఒక ప్రక్రియ. ఇది దాన్ని ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శనాత్మక కళగా నేను తీర్చిదిద్దాను దాన్ని, తెలుగు గజల్ని. ఇలా తెలుగు గజల్ని ఇంత బాగా పాడచ్చా, ఇంత బాగా ప్రదర్శించచ్చా. చిన్న కంజీరాతోటి ఆయన బాగా గానం చేస్తాడు గజల్ శ్రీనివాస్ గారు అని ఒక పేరు. ఇప్పుడు అది నేను పాడే కంటెంట్ ఏంటి? నేను పాడే కంటెంట్ ఒక అమ్మ మీద, నాన్న మీద, ఊరు మీద, బంధాల మీద, అనుబంధాల మీద పాడతాను. అది యూత్కి పెద్ద చాయిస్ కాదు, ఒకసారి వింటే కనెక్ట్ అవుతారు. కానీ నేను ప్రతి కాలేజీకి ప్రతి స్కూల్కి వెళ్ళి పాడను, సోషల్ మీడియాలో బాగా తక్కువ కనిపిస్తాను నేను.
ఎందువల్లంటే మేము కచేరీల ద్వారా తెలుగు గజల్ని బాగా ప్రచారం చేసుకోవాలనే ఉద్దేశంతో చేస్తాం అనమాట. సో అందుకని ఏంటంటే ఓ 10,000 కచేరీలు చేశాను, ఎన్నో వేదికల మీద పాడాను. ఇప్పుడు ఏంటంటే ఒక ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ఒక పేరు వచ్చిన తర్వాత మమ్మల్ని మేమే నియంత్రించుకుని, మమ్మల్ని మేమే ఇటువంటి చోట పాడదాము, ఇటువంటి చోట పాడదాము అనుకుని ఉంటాం అనమాట. అప్పుడప్పుడు పాడుతుంటాం, యూత్ కాన్ఫరెన్స్లకు వెళ్తుంటాము. ఇప్పుడు జీన్స్ ప్యాంటు వేసుకున్న పర్వాలేదు, జీన్స్ ప్యాంటు వేసుకున్న పర్వాలేదు, మన జీన్సులో భారతీయతుంటే చాలు, పిజ్జా మీద మోజు పడితే పర్వాలేదు, పిజ్జా మీద మోజు పడితే పర్వాలేదు, జొన్న రొట్టె కూడా నువ్వు తింటే చాలు. ఇటువంటి గజల్స్ కూడా నేను రాశాను. అవన్నీ అవకాశం వచ్చినప్పుడు పాడతాం. లేకపోతే అమ్మ ఒకవైపు, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు, అమ్మ ఒకవైపు. ఇప్పుడు ఇటువంటి గజల్స్ వినాలంటే ఆ మనిషికి మెచ్యూరిటీ ఉండాలి. ఇప్పుడు నేను జనాన్ని ఎంటర్టైన్మెంట్ చేద్దాం కదా అని చెప్పేసి నేను పాప్ మ్యూజిక్ లాగానో ర్యాప్ మ్యూజిక్ లాగానో నన్ను పాడడానికి వెళ్ళాను అనుకోండి, నా ఐడెంటిటీ ఏదైతే ఉందో అది కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకని మనం ఏంటంటే ఏదో చూసి మనం వాతలు పెట్టుకోకూడదు. గజల్ శ్రీనివాస్ ఒక పద్ధతి, ఆ పద్ధతి ప్రకారం మనం పాడుకుంటూ వెళ్తాం అనమాట. తప్పకుండా మీరు చెప్పినట్టుగా కూడా ఈ జనరేషన్ కూడా అర్థమయ్యే రీతిలో నేను కూడా వాళ్ళ దగ్గరికి ప్రవహించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఎలా చేయాలన్నది కూడా తప్పకుండా ఒక ప్రణాళిక చేసుకుని చేస్తాను. ఓకే, చూసారు కదా సార్, అసలు స్పెషాలిటీ ఏంటంటే మనము ఇప్పుడే ఒక ఏదైనా సందర్భం చెప్పినా సరే దాని మీద ఇప్పటిపట్ల లిరిక్స్ రాసుకొని ట్యూన్ చేసుకొని మనకు అర్థమయ్యే రీతిలో దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. అట్లాంటి గొప్ప మహానుభావుడు. అసలు ఈరోజు సార్తో ఉన్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నా. సార్, అసలు మీరు పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, మీ ఎడ్యుకేషన్? అంటే మాది యాక్చువల్గా మా పూర్వీకులు చెప్పేది ఏంటంటే, మా ఫాదరు వాళ్ళందరూ మనది కేశిరాజు వారి వంశం. మాది నల్గొండ జిల్లా పక్కన, నల్గొండకి ఆనుకుని ఉన్నటువంటి కేశిరాజు పల్లె అనే ఊరు మా ఊరట. ఎప్పుడో 150 సంవత్సరాల క్రితము మా వాళ్ళందరూ కూడా వలసలకి, కరణాలు అనమాట, ఆ వలసకి వెళ్ళిపోయి గోదావరి తీరంలో కొవ్వూరు దగ్గర, రాజమండ్రి పక్కన కొవ్వూరు దగ్గర మలకపల్లి అనే ఊరిలో కరణీకానికి వెళ్ళారు మా పూర్వీకులు. అప్పటి నుంచి కూడా మా కేశిరాజు వారు అందరూ కూడా గోదావరి పరివాహక ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళని మాకు పేరు. మా తండ్రి గారు కేశిరాజు నరసింహారావు గారు, మా అమ్మగారు రత్నావళి గారు, ఆయన రిటైర్డ్ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్. వారు ఉద్యోగరీత్యా అనేక చోట్ల తిరుగుతూ పాలకొల్లులో 1980 సంవత్సరంలో పాలకొల్లులో మేము స్థిరపడ్డాం. అప్పటి నుంచి గజల్ శ్రీనివాస్ది పాలకొల్లు అంటారు. దాసనారాయణరావు గారు, కోడి రామకృష్ణ, పినిశెట్టి శ్రీరామూర్తి గారు, పినిశెట్టి రవిరాజ, అల్లు రామలింగయ్య గారు. మా ఊరు పక్కనే మొగల్తూరు, అక్కడ చిరంజీవి అన్నయ్య, రెబల్ స్టార్ కృష్ణరాజు గారు, మేమందరం ఒకే ప్రాంతం వాళ్ళం. అంటే మొగల్తూరు, నరసాపురం, పాలకొల్లు పక్కన ఉంటాయి అన్నమాట. నేను ఆ మొగల్తూరులో చదువుకున్నా, నరసాపురంలో చదువుకున్నా, పాలకొల్లులో చదువుకున్నా. అందుకని గజల్ శ్రీనివాస్ ఆ 3 ఊళ్ళకి చెందినవాడు. పక్కనే భీమవరం ఉంటుంది, ఆ భీమవరంలో కూడా నేను చదువుకున్నా. అందుకని అందరూ కూడా వాళ్ళు సొంతం చేసుకుంటారు నన్ను. బట్ నేను పుట్టింది మటుకు టెక్కలి, శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో. మా నాన్నగారు అప్పుడు పంచాయతీ ఆఫీసర్గా పనిచేసినప్పుడు టెక్కల్లో జన్మించాను. ఇప్పుడు గజల్ శ్రీనివాస్కి ప్రపంచమే ఒక ఊరు. నా అభిమానులు కొన్ని 100 దేశాల్లో ఉంటారు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా నేను శ్రీనివాస్ అమ్మ మీద పాడినా, నాన్న మీద పాడినా పొద్దున్నే లేచి వింటుంటారు. మన ఇంటి మనిషి కదా అనుకుంటారు అనమాట. మేము 4 బ్రదర్సు, ఒక సిస్టరు, వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా. సో నాకు భార్య సురేఖ, మా అమ్మాయి సంస్కృతి. రాబోయే రోజుల్లో గజల్ శ్రీనివాస్ కాదు, గజల్కి అసలైనటువంటి వారసురాలుగా వస్తుందని చూస్తున్నాం అనమాట, ఎదురు చూస్తున్నాం. తను సంపూర్ణంగా కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంది, హిందుస్థానీ సంగీతం, కర్ణాటక సంగీతంలో డిప్లొమాలు తీసుకుంటుంది. 14-15 సంవత్సరాల నుంచి పూర్తిగా గురు శిష్య పరంపరలో ఇవన్నీ నేర్చుకుంటుంది. BA డిగ్రీ చేసింది, MA చేస్తుంది. ఇప్పుడు సివిల్స్ ఎగ్జామ్స్కి, IASకి ప్రిపేర్ అవుతుంది అనమాట. నిత్యము సాధన చేస్తూ ఉంటుంది, గజల్స్ పాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆల్బమ్ కూడా చేసింది, చిరుజల్లు అని ఒక ఆల్బమ్ చేసింది. తర్వాత పూలదారిలో అని ఒక ఆల్బమ్ ఒకటి రిలీజ్ అవుతుంది అన్నమాట, గజల్ ఆల్బమ్. ఇది బేసిక్గా నా కుటుంబ వ్యవహారం అంతా కూడా.
ఓకే సార్. అసలు పాటల ప్రయాణానికి రావాలని ఎందుకు అనిపిచ్చింది? ఎవరినైనా చూసి ఇన్‌స్పైర్ అయ్యారా? లేకపోతే మీకే అనిపిచ్చిందా? మీ పేరు సాయి అని మీకు ఎప్పటి నుంచి తెలుసు? మీరు సాయి అని. అంటే నాకు తెలివొచ్చినప్పటి నుంచి తెలుసు. నాకు తెలివి వచ్చినప్పటి నుంచి కూడా నేను పాటలు పాడుతున్నట్టు తెలుసు నాకు. అంటే ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు నాకు ఒక డాన్స్ నేర్చుకోవాలనుకో చాలామంది చిరంజీవి నాకు ఇన్‌స్పిరేషన్ అని అంటారు. సో, అట్లా ఎవరైనా ఉన్నారా? నాకెవరు ఇన్స్పిరేషన్ లేరు. నాకు చిన్నప్పటి నుంచి నన్ను నేను అద్దంలో చూసుకున్నప్పుడు నా మొహం ఏంటో ఇలా ఉంటుందని నాకు తెలిసినప్పటి నుంచి నేను పాటలు పాడుతున్నట్టే గుర్తు. నన్ను నేను ఒక పాటగాడిగా పరిచయం చేసుకున్నా. సినిమా పాటలు పాడుతుండేవాడిని చిన్నప్పుడు. లలిత సంగీతం, గీతాలు పాడుతుండేవాళ్ళం. ఘంటసాల గారి పాటలు, బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు, ఏ పాట వింటే పాట పాడేస్తుండేవాడిని. ఇమ్మీడియేట్‌గా ఇమిటేట్ చేసేస్తుండేవాడిని. గొంతు చాలా బాగుంది, కుర్రాడు బాగా పాడుతున్నాడంటే పాటల పోటీకి వెళ్తే అన్ని చోట్ల ఫస్ట్ ప్రైజో, కన్సలేషనో, సెకండో, థర్డో వచ్చేది. ఆ తర్వాత అనిపించింది, ఏంటి మనం ఇంకోళ్ళు పాడిన పాటలు పాడుతున్నామేంటి? డిగ్రీలో చదువుతున్నప్పుడు మనం ఇంకోళ్ళు పాడిన పాటలు పాడితే వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నారు, వీళ్ళని ఇమిటేట్ చేస్తున్నారు అంటారు. కాబట్టి మనము ఏదో ఒకటి కొత్తది చేయాలి అనుకున్నప్పుడు రామదాస్ కీర్తనలు తీసుకుని నేను పాడుతూ ఉండగా నా డిగ్రీ పూర్తయింది 1985, 86లో. నేను సైనిక్ స్కూల్‌కు మన భారతీయ విద్యాభవన్‌లో లైబ్రేరియన్‌గా జాయిన్ అయినప్పుడు, ఆ లైబ్రేరియన్‌గా ఉన్నప్పుడు నారాయణ రెడ్డి గారు రాసినటువంటి పుస్తకం 'రెక్కలు, నడక నా తల్లి' అనే పుస్తకాల్లో నారాయణ రెడ్డి గారు గజల్ గజల్ యొక్క ఆ ఛందస్సులో రాసినటువంటి కొన్ని గీతాల్లాగా కనిపించాయి. ఇది ఏమిటి అని అడిగినప్పుడు సాహిత్యం బాగున్నప్పుడు వాటిని సాధన చేస్తూ వేదికల మీద పాడుతున్నప్పుడు తర్వాత 'ఆంధ్రజ్యోతి' దినపత్రికలో నారాయణ రెడ్డి గారు రాసినటువంటి గజళ్ళు వచ్చాయన్నమాట. అవి కూడా ప్రాక్టీస్ చేస్తూ బాగా ప్రచారం చేస్తూ ఉండగా తర్వాత గురుగారు డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారితో పరిచయం అవ్వడము. వారు నా కోసము నన్ను మెచ్చుకుని ఎంతో ఆనందపడి, "బా పాడుతున్నావయ్యా! నువ్వు ఇలా పాడతావో నాకు తెలీదు. అందరూ చెప్తున్నారు. ఈ కంజీరాతోటి భలే పాడుతున్నావే నువ్వు. ఈ హార్మోనియము, సరోదు ఇవన్నీ వదిలేసి" అంటే, "సార్ హార్మోనియం, సరోదు పెట్టుకోవడం ఇష్టమే, పాడగలను. కానీ వాటికి డబ్బులు ఇవ్వాలి కదా! నా దగ్గర డబ్బులు ఉండవు కదా సార్. నేను చిన్న ఉద్యోగం భారతీయ విద్యాభవన్‌లో లైబ్రేరియన్. నా ఆర్థికమైన పరిస్థితుల వల్ల నేను వాటిని పే చేయలేకపోయాను. ఇప్పుడనుకోండి అంత ఆర్కెస్ట్రా పెట్టి కూడా పాడగలను. హిందీ, ఉర్దూ గజల్స్ అట్లాగే పాడతా. బట్ కంజీరాతో పాడడము, తెలుగులో గజల్స్ అది బాగా ప్రజలకి గజల్ అంటే ఇలాగే పాడాలనమాట. గజల్ శ్రీనివాస్ గారు పాడితేనే గజలు. ఇంకెవరు పాడినా పెద్దగా వినరు. ఎందుకని అంటే గజల్ శ్రీనివాస్ పాడే ఆ రీతి ఏదైతే ఉన్నదో అది అనేక రాగాల్లో కంపోజ్ చేస్తాను. మధ్య మధ్యలో వ్యాఖ్యానం చెప్తుంటాను. సుమారుగా నా గజల్స్ కొన్ని వేల గజల్స్ నేను మ్యూజిక్ చేశాను, కంపోజ్ చేశాను. డిఫరెంట్ రాగాస్‌లో చేస్తాం. హిందుస్థానీ రాగాలు, కర్ణాటిక్ రాగాలు. నేను సంగీతం నేర్చుకోకపోయినా గానీ, ఎంతోమంది మహానుభావులతో పరిచయాల వల్ల నేను కాన్స్టెంట్‌గా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలా ఉంటే చూసారుగా ఇక్కడ మీకు బ్లూటూత్ స్పీకర్ ఉంది కదా! ఇది పెట్టుకొని ఏదో రాగం వింటుంటాను. ఇవాళ ఖమాస్ రాగం విందామా, మాల్కోస్ విందామా, లేకపోతే హిందోళం విందామా, లేపోతే బ బహుళి రాగం విందామా, ఏవో అనేక రాగాలు, నాట రాగం విందామా, అనేక రాగాలు వింటూ ఆ రాగాలు ఎలా కంపోజ్ చేసుకోవాలి ఏంటి, మంచి సాహిత్యం దొరికినప్పుడు ఈ రాగం అయితే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆ రాగం కంపోజ్ చేస్తాను. ఏదో సరదాగా టకటక పాడేసేది కాదు గజల్ అంటే. గజల్ అనేది భాష, ఇది సాహిత్య ప్రక్రియ. ఆ అక్షరంలో ఉన్న ఆత్మని అందంగా పలకరించాలి. దాన్ని పలకరించాలి, బయటికి పలికించాలి. నేను బాగా పలకరించినప్పుడు, బయట పలికించినప్పుడు అది బాగా ఒలుకుతుందనమాట. సో ఇది తెలుసుకుని ఆ ధ్యాసలో మనం పాడగలుగుతూ ఉండాలన్నమాట బేసిక్‌గా. అంటే మీరు పాటలు పాడడము మీ అమ్మగారికి ఇష్టం లేదని విన్నాం సార్. నిజమేనా? అంటే చిన్నప్పుడంటే మరి నేను ఇలా మధ్యతరగతి బ్రాహ్మణ ఇల్లులు ఎట్లా ఉంటాయంటే, "అరే! ఉద్యోగం చేసి సావరా వెధవా! నీ పాటలు పాడుతూ రోడ్డు మీద అడుగుతుంటావా ఏంటి" అని తిట్టేది మా అమ్మ, కొట్టేది కూడా. నేను ఏంటి ఇలా కొట్టేస్తుంది అమ్మ అని చెప్పి బయటికెళ్ళి ఇసుక తిప్పల్లో పాడుకునేవాడిని నేనెళ్ళి. మా అమ్మ కొడుతుంటే. గట్టిగా పాడుకునేవాడిని అనమాట. ఇంట్లో పాడితే ఊరుకునేది కాదు. కానీ సాయిబాబా భజన్స్‌కెళ్ళి చిన్నప్పటి నుంచి నేను సత్యసాయిబాబా గారి భక్తుడిని. భజన్స్‌లో పాడితే అమ్మ ఏమనేది కాదు. కానీ ఈ సినిమా పాటలు పాడి, పాటల పోటీకెళ్తే కొట్టేదనమాట. బట్ నాకేంటంటే ఎప్పటికైనా సరే నేను గాయకుడిని అయిపోతాను, గొప్ప గాయకుడిని అవ్వాలని కోరిక. బట్ అమ్మ కోరిక మేరకు నేను బీఎల్ఐసీ చదివాను, బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్సెస్. ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. డిఫెన్స్‌లో సైనిక్ స్కూల్ కోరుకొండలో లైబ్రరీయన్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గా పనిచేశాను, లైబ్రరీయన్‌గా. కానీ ఎందుకో మనసు ఒప్పుకునేది కాదు. విపరీతంగా బిజీగా ఉండడము, ఇతర దేశాల్లో ప్రయాణాలు ఉంటుండడం వలన ఒకరోజు నా భార్యకి చెప్పి, మనం ఇంక రిజైన్ చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మనం వెళ్ళిపోవాలి. ఇక్కడ ఈ సైనిక్ స్కూల్ కోరుకొండ ప్రాంగణంలో ఈ 220 ఎకరాల్లో ఉండిపోతే నా గజల్ గానము, నా ఆత్మయానం అంతా ఆగిపోతుంది అని అనుకుంది. ఈ లోపల లగడపాటి రాజగోపాల్ గారు నన్ను ఎక్కడో చూసి, "శ్రీనివాస్ గారు, మీరు హైదరాబాద్ వచ్చేసి నా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండొచ్చు కదా!
మా కంపెనీ చేత మంచి మంచి పనులు చేయించండి మీరు అని అడిగితే అప్పుడు ఇక రిజైన్ చేసేసి ల్యాంకోకి బ్రాండ్ అంబాసిడర్గా 2000 సంవత్సరం ఇక్కడికి వచ్చాను. ఈ లోపల జంజాల గారు నన్ను చూసి, శ్రీనివాస్ గారు భలే పాడుతున్నాడు, ఇతను కుర్రాడు భలే ఉన్నాడు అని నన్ను హీరోగా ఒక సినిమా అనౌన్స్ చేసి, విచిత్రం అనే సినిమా అనే ఆఖరి చిత్రంలో నేను విచిత్రం అనే సినిమాలో హీరోగా చేశాను. తర్వాత 2-3 సినిమాలు చేయాలి కానీ నేను ఆ గజల్ గానంలో ఎక్కువసేపు ఇతర దేశాల్లో ఉండడం మూలన ఆ సినిమాలో హీరోగా కంటిన్యూ కాలేకపోయినాను. ఆఫర్లు వస్తుండేవి. తర్వాత 4-5 ఏళ్ళు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈ ఫిలిం బై అరవింద్ అని ఆ సినిమాలో ఒక స్పెషల్ రోల్లో శేఖర్ సూరి అడిగాడు కదా అని చేశాను. అది పెద్ద సూపర్ డూపర్ హిట్ సినిమా. ఆ తర్వాత కూడా నాకు ఎన్నో వందల ఆఫర్లు వచ్చినాయి. అవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్. నాకేంటంటే ఫ్యాన్స్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి, వాళ్ళు హర్ట్ అవ్వకూడదు, కొన్ని మంచి క్యారెక్టర్స్ చేయాలని నేను ఆగిపోయాను. ఇప్పుడు అనుష్ఠానం అని ఒక సినిమా అది పూర్తయిపోయింది. ఈ కోవిడ్ కారణంగా 5 ఏళ్ల నుంచి 4 ఏళ్ల నుంచి దాన్ని రిలీజ్ చేయలేకపోయాము. ఇప్పుడు ఓటీటీలో అతి త్వరలో ఆ సినిమా రిలీజ్ చేస్తాము. నేనును నచ్చావులే ఫేమ్ హీరోయిన్ మాధవిలత నటించాం. అనుష్ఠానం చలంగారి కథ. ఆ కథని తీసామన్నమాట. రిలీజ్ అయిపోతుంది అది కూడా ఓటీటీలో. ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది. మీరు మీ గజల్స్ని పోలీస్ స్టేషన్లో వెళ్ళి కూడా వినిపించారని తెలిసింది సార్. పోలీస్ స్టేషన్లో కాదు, జైళ్ళల్లోకి వెళ్ళి అనేక జైళ్ళల్లోకి వెళ్ళి నేను ఖైదీల్లో పరివర్తన తీసుకురావాలని ఎప్పుడో 1999-2000లో స్టార్ట్ చేశాను అనమాట. అలాగే అనేక జైళ్ళల్లో మహాత్మా గాంధీ సత్యాగ్రహ మీద సర్టిఫికెట్ కోర్సెస్ కూడా ప్రారంభించి ఆ ఖైదీల్లో పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నం చేయడం. వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత క్షమాభిక్షలో వాళ్ళందరికీ కూడా షాపులు పెట్టుకోవడానికో, సైకిల్ షాపులు పెట్టుకోవడానికో, లేకపోతే ఏదో కిల్లీ బడ్డీ పెట్టుకోవడానికో, ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకోవడానికో, వాళ్ళకి వేరే సామాజిక సంస్థల చేత వాళ్ళకి ఫండింగ్ ఇప్పించి వాళ్ళ జీవితాలు బాగుండేలా చేయడం కూడా ప్రయత్నం చేయడం జరిగిందనమాట. మీరు పాడిన అన్ని గజల్స్లో మీకు బాగా ఇష్టమైన గజల్ ఏది సార్? అన్ని గజల్స్ బాగుంటాయండి. ఎందుకంటే నా గజలు నచ్చకపోతే నేను అసలు రాయించను. అలా అంటే మీరు రెగ్యులర్గా అన్ని నాకు చాలా ఇష్టం అయినవంటే అన్ని గజల్స్ ఇష్టం. ఒక గజలు ఉంది, ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే, సర్వస్వం నీకిస్తా నా బాల్యం నాకిచ్చే, ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే, అమ్మ గుండెలో దూరి ఆనందంతో తుళ్ళి ఆదమరచినిదరోయే ఆ సౌఖ్యం నాకిచ్చే, ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే, సర్వస్వం నీకిస్తా నా బాల్యం నాకిచ్చే. ఇలాగ అనేక అంశాల మీద పాడుతుంటాం. ఈ గజల్ అంటే నాకు అప్పుడప్పుడు అలా మనసు బాగాలేనప్పుడు ఎప్పుడో ఈ గజల్ని అలా సరదాగా హమ్ చేసుకుంటుంటాను. అందరినీ ప్రేమతో పలకరించు. ఎప్పుడు ఎందుకు దిగాలుగా ఉండడం, వాళ్ళని వీళ్ళని హేట్ చేయడం ఎందుకు? నా ఫ్రెండ్సే నా క్లోజ్గా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను వాళ్ళ దగ్గర కూర్చుంటే నాకు నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. నాకన్నా వయసులో కొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు. నేను ఫస్ట్ తొలి దశలో వాళ్ళతో ప్రయాణం చేసేవాడిని. వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడల్లా నాకు నెగిటివ్ ఎనర్జీ వచ్చేసేది. నేను భజనకి వెళ్ళి వచ్చేవాడిని, ప్రశాంతంగా ఉండేవాడిని. వాళ్ళు పెద్దవాళ్ళు కదా, చాలా అనుభవజ్ఞులు చెప్పి వాళ్ళతో కూర్చుంటే వాడు వాడిని తిట్టా, వీడిని తిట్టా, ఈయన తిట్టా, ఆని తిట్టా, ఆ రాజకీయం చేయ, ఈ రాజకీయం చేయ, ఆ నెగిటివ్ ఎనర్జీ తీసుకుని నేను స్ట్రెయిన్ అయిపోయాడు అనమాట. అరే మనల్ని ప్రేమించడానికే మన దగ్గర సమయం లేదు. అసలు మనల్ని ద్వేషించేవాడి గురించి ఆలోచించే సమయానికి ఎక్కడి నుంచి వస్తుంది అసలు? కాస్త సమయం దొరికింది అనుకోండి, మీరు చూసాక స్పీకర్ ఉన్నాయి, ఇక్కడ పుస్తకాలు ఉంటాయి, చదువుకుంటూ ఉంటాను, లేకపోతే మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాను, లేకపోతే నాకు నచ్చిన ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉంటాను. ఈ గిన్నెస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ఇవన్నీ నెమరేసుకుంటూ ఉంటాను. ఆ రోజు 150 భాషల్లో వాళ్ళని కలిశాను. ఎంత కష్టపడ్డాను, ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపాను. అవన్నీ నెమరేసుకుంటూ ఉంటే ఇప్పుడు మనం కూడా పెద్దవాళ్ళు అయిపోతాం కదా వయసులో. మళ్ళీ ఈ స్మృతి మనలోంచి చెరిగిపోకూడదు కదా. సో ఆ నెగిటివ్ ఎనర్జీ తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకని ఏంటంటే వాళ్ళకి చెప్తుంటాను, అందరినీ ప్రేమతో పలకరించు, మరలా ఈ దారిని వస్తావో రావో, బంధాలను మనసుతో తిలకించు, మరలా ఈ దారిని వస్తావో రావో, 3 నాళ్ళ జీవితాన
చిక్కుముడులు ఎవరి కొరకు, ద్వేషించే వారినైనా దీవించు, మరలా ఈ దారిని వస్తావో రావో, మరలా ఈ దారిని వస్తామో రాము. మళ్ళీ వచ్చే జన్మ పుడితే మళ్ళీ గజ శ్రీనివాస్ పార్ట్ 2గా రాను కదా. మన 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 కర్మలు బట్టి కుక్కగా పుడతాము, మనిషిగా పుడతాము, లేకపోతే మహర్షిగా పుడతాము తెలియదు కదా. అందుకని అందరినీ క్షమించాలి. ఇప్పుడు ప్రేమించడం చాలా గొప్ప విషయం అనుకుంటారు. నాకు క్షమించడం నాకు చాలా ఇష్టమైన విషయం. నాకు చిన్న అపకారం చేసినా కూడా వాళ్ళని క్షమిస్తాను నేను. ఎవరి మీద కత్తి దూయను అస్సలు. ఎప్పుడు ఒకళ్ళ గురించి వ్యక్తిగతంగా మీరు చూడండి, ఇంత మీడియాలో ఒక వ్యక్తి గురించి ఎప్పుడు ఎవరి గురించి కూడా నేను పరుషంగా కూడా నేను మాట్లాడను. ఎందువల్లంటే ఇవాళ వాళ్ళు ఏదో మనకు అపకారం చేశారనుకోండి, లేకపోతే ఏదో తిట్టారనుకోండి, వాళ్ళ అభిప్రాయంతో చేస్తున్నారు. ఆ అభిప్రాయం రేపు మారిపోతుంది. ఈ అభిప్రాయాలతో మనకి ఎందుకు గోల? ఇప్పుడు సిద్ధాంతంతో మాట్లాడి ఉన్నాడు అనుకోండి, వాడు అలా అన్నట్టు వాడిని గౌరవిస్తాను. ఇప్పుడు నేను అభిప్రాయాలతో మాట్లాడను, నేను ఎప్పుడు సిద్ధాంతమే మాట్లాడతాను. గజల్ శ్రీనివాస్కు సిద్ధాంతం ఉంటుంది. మనం ప్రేమించాలి, క్షమించాలి. లివ్ అండ్ లెట్ లివ్. బతకండి, బ్రతకనివ్వండి. అందుకని నేను మనిషినే. నాకు కామం, కోమం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అన్నీ లేస్తూ ఉంటాయి. అట్లా మళ్ళీ తొక్కుతుంటాము, మళ్ళీ లేస్తుంటే తొక్కుతుంటాము. అది మనిషి నిత్యం సాధన చేసే వ్యవహారాలు అవన్నీ. ఇప్పుడు తప్పులు చేయకుండా ఎవడు ఉంటాడు? మిమ్మల్ని పుసుకు నాకు ఇరిటేట్ చేశాను, మిమ్మల్ని తిడతాను, ఆ తర్వాత బాధపడతాను నేను. ఏంద్ర ఇట్లా అన్నాను, మిమ్మల్ని అనకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అసలు ఎవడుంటాడు? ఏ పర్సన్ హూ కెన్ ప్లీజ్ ఎవ్రీబడి ఈజ్ ఎట్ టు బి బాన్ అన్నాడు. అందరి చేత మెప్పు పొందబడే వ్యక్తి ఇంతవరకు ఈ భూమి మీదే పుట్టలేదట. అందుకని అందరూ మనల్ని మెచ్చుకోవాలి కదా అని మన ప్రయాణం అంతా పొద్దున్నే మీ ఎడిటర్ గారు, మీ ఓనర్ గారు శ్రీనివాసరాజు గారు నన్ను మెచ్చుకోవాలా, లేకపోతే వాళ్ళ అబ్బాయి సాయి మెచ్చుకోవాలా, లేకపోతే నరేంద్ర మోదీ గారు మెచ్చుకోవాలి, ఇంకోళ్ళు మెచ్చుకోవాలి. నా ప్రయాణం ఉండదు అలాగా. నేను ఏదైతే విశ్వసించానో నా జీవితంలో దాన్ని స్ఫుటంగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను సమైక్యాంధ్ర ఉద్యమం చేశాను. ఇక్కడ ఎంతోమంది గొప్ప గొప్ప గాయకులు, ఇక్కడ జానపద గాయకులు ఎంతోమంది తెలంగాణ ఉద్యమం చేస్తూ ఉంటే, సమైక్యాంధ్ర ఉద్యమానికి నేను ఒక్కనే గాయకుడిని. ఓ ఈ తెలుగువాడా అదే మన వెలుగువాడ అని ఏమున్నది అని ఒక పెద్ద హిట్ సాంగ్ అది అప్పట్లో. ప్రతి చోట ఆ పాటే. ఇక్కడ నేను ఒక గాయకుడిగా, ఒక కళాకారుడిగా, అందరూ ఇష్టపడే ఒక కళాకారుడు సమైక్యాంధ్ర ఉద్యమం వైపు స్టాండ్ తీసుకుంటే ఇక్కడ చాలామంది బాధపడ్డారు. అందరూ కూడా నన్ను విమర్శించేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఎవరి మనోభావాలు వాళ్ళకుంటాయి, ఎవరికి వాళ్ళు. ఇప్పుడు నాకు అభివ్యక్తి నాది. ఏంటంటే నేను కలిసి ఉండాలనే కోరిక నాది. ప్రత్యేక రాష్ట్రం కావాలి, విడిపోవాలన్నది వాళ్ళది. కలిసి ఉండాలని చెప్పాను తప్ప నేను ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం ఇవ్వకూడదని నేను ఎప్పుడు చెప్పలే. ఒక గాయకుడిగా కలిసి ఉందామని నేను చెప్పుకుంటాను, నా ఇష్టం. తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది. తెలుగు 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ తెలుగు మాట్లాడతారు, అక్కడ తెలుగు మాట్లాడతారు. వాళ్ళు నా సోదరులే, వీళ్ళు నా సోదరులే. కలిసి ఉండాలన్నది అంటాను. ఇప్పుడు భూమి పరంగా మనం వేరవచ్చు, కానీ బంధాల పరంగా వేరవ్వకూడదు అంటాను నేను. ఎప్పుడు కూడా ఆంధ్రవాడు, తెలంగాణ వాడు, రాయలసీమ వాడు, ఉత్తరాంధ్ర వాడు, అందరూ కోస్తావాడు అందరూ గౌరవించుకుని ప్రేమించుకోవాలి. తెలుగు మాట్లాడతాం. ఇప్పుడు మీకు తెలుగు గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందంటే, న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో, లేకపోతే ఆస్ట్రేలియా మెల్బోర్న్ ఎయిర్పోర్ట్లో అంతమంది ఉన్నప్పుడు రే కాఫీ పట్టరా అని వినిపించింది అనుకోండి, ఇప్పుడు ఏమన్నా తెలుగు వాడరా, తెలుగు వాడు నువ్వు అంట. అక్కడికి వెళ్ళి నువ్వు తెలంగాణ వాడువా, రాయలసీమ వాడువా, ఆంధ్ర వాడువా అని అనము. అది నా భావన. ఆ భావన ఉన్నప్పుడు నేను పొలిటికల్ స్టాండ్ తీసుకోలే. నేను ఏ రోజుని కూడా పొలిటికల్ వైపు వెళ్ళిపోయి పొలిటికల్ స్టాండ్ తీసుకోలే. కాంగ్రెస్ పార్టీలో మే 13వ తారీఖు 2013లో జాయిన్ అయిన మాట వాస్తవం. ఎందువల్లంటే అప్పుడు నేను ఢిల్లీలో పెద్దలతో మాట్లాడినప్పుడు ఈ రాష్ట్రం కలిసి ఉండాలి అన్న దాంట్లో నేను చాలా ఇది అందుకని శ్రీనివాస్ మీ స్టాండ్ బాగా నచ్చింది అని కొంతమంది పెద్దలు అన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే బాగుంటుంది అన్నప్పుడు నేను జాయిన్ అయ్యాను. బట్ 2-3 నెలలే ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత నాకు ఈ రాజకీయాలు, దీనివల్ల సంస్కృతి, ప్రజల మనోభావాలు, తెలుగు వాళ్ళ మనోభావాలు, ఒకరికొకరి మధ్య మనస్పర్ధలు రాకూడదు. నేను ఎప్పుడు కూడా అందరి వాళ్ళలాగానే ఉండాలి, మనం ఒక పార్టీలో ఉండకూడదు అని నేను అప్పుడు స్టాండ్ తీసుకుని నేను నెవర్ జాయిన్ ఇన్ ఎనీ పార్టీ. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారితో వారితో వరకు నేను సహకరించాను, అది మాట వాస్తవము.
ఇవన్నీ జరిగాయి. అవన్నీ అప్పట్లో ఉన్నటువంటి ఆ ఉద్యమ భావజాలంతో చేసిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు నేను ఏ పొలిటికల్ పార్టీలో లేను. చిన్నప్పటి నుంచి కూడా నేను ఆర్ఎస్ఎస్‌లో వెళ్ళేవాడిని. ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాను. మా అత్తగారు బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబరు. మా మామగారు ఆర్ఎస్ఎస్ ప్రచారకు. మా కజిన్స్ అందరూ కూడా బజరంగ దళ్‌లో, విశ్వ హిందూ పరిషత్‌లో ఉన్నారు. సో, బట్ నేను అన్ని మతాల్ని గౌరవిస్తాను. నేను దర్గాకెళ్తాను. వెళ్తాను. అన్నీ చేస్తాను. సత్యసాయిబాబా గారి భక్తుడిని బేసిక్‌గా నేను. సాయిబాబా భక్తుడిని, దత్తాత్రేయులు వారి భక్తులం మేమందరం కూడా అనమాట. అంటే ఇవన్నీ మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్పేదేంటంటే, ఇ ఇది ఒక కళాకారుడిగా హ్మ్, ఇదొక జర్నీ. ఇది ప్రయాణం. ఈ ప్రయాణంలో అనేకమైన విషయాలు జరుగుతుంటాయి. ఇవన్నీ గూడా అనమాట. ఓకే సార్. మీ లైఫ్‌లో ఫ్రెండ్స్ ఉంటారు గదా! సో, మిమ్మల్ని ఫ్రెండ్స్ ఎలా అంటే మీకెలా సపోర్ట్ జేసేవాళ్ళు మీ జర్నీలో? ఫ్రెండ్స్ సపోర్ట్ అలా ఏమి ఉండదండి. ఫ్రెండ్స్ సపోర్ట్‌లు అలా ఏం లేదు గానీ, మా చిన్నప్పుడు మా అన్నయ్య రాంప్రసాద్ గారు బాగా ఎంకరేజ్ చేసేవాడు. మా అమ్మ ఎంకరేజ్ చేసేది కాదు కానీ, మా అన్నయ్య రాంప్రసాద్ గారు బాగా ఎంకరేజ్ చేసేవాడు. నాకన్నా 4 ఏళ్ళు పెద్దాయన. ఆయన ఈడు ఏకపాత్రాలు భలే ఏస్తాడే, ఈడు బాగా పాడతాడే అని చెప్పి చాలా మా ఫ్రెండ్స్ దగ్గర కూర్చోబెట్టి పాటలు పాడించటం. అలాగా మా అన్నయ్య నన్ను చిన్నప్పుడు బాగా దృష్టిలో పెట్టుకొని ఎంకరేజ్ చేసేవాడు. ఫ్రెండ్స్ పాత్ర బాగా తక్కువ. ఉత్తిన పక్కన చేరి చప్పట్లు కొట్టడమే తప్ప గానీ, ప్రత్యేకించి ఒక స్నేహితుడనేవాడు ఎవరు నన్ను కాపు కాసి, నీ ఎనకాల నేనున్నాను, నువ్వు ముందుకెళ్ళు అని చెప్పిన వాళ్ళు పెద్దగా ఎవరు లేరు. కానీ నాకు ఈ అత్యంత ప్రాణమిత్రుడు మటుకు లగడపాటి రాజగోపాల్. ఆయన నేను చాలా ఒకళ్ళొకళ్ళు బహిప్రాణంగా ఉంటాం ఇద్దరం గూడా. అది ప్రపంచానికి తెలిసిన విషయం అది. అలాగే అమెరికాలో డాక్టర్ మధు కొరపాటి గారని ఉన్నారు. వాళ్ళ కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళందరూ కూడా మన విజయాలు చూసి ఆనందపడతారు. మనల్ని బాగా ఉండమని చెప్తారు గానీ, నా ఫైట్ నేనే చేస్తానిప్పుడు. నా యుద్ధం ఇది ఒంటరి యుద్ధం. కానీ నా ఎనకాల బాసటగా ఉండేది కంప్లీట్‌గా నన్ను గైడ్ చేసేది మటుకు నా వైఫ్ సురేఖ. ఆవిడే నాకు ఈ పూర్తి స్థాయిలో స్నేహంగా గానివ్వండి, నన్ను సహనంగా నన్ను వినడం గానీ, నాకు కావాల్సినవన్నీ చూడడం గానీ, అంతా చేసేది నా వైఫే సురేఖే. అంటే మీరంటారు గొప్ప స్నేహితుడు ఏం చేయగలుగుతాడో అది చేసేది ఎవరంటే నా భార్యే. నాకు అన్నీ చేసేది అంతా ఆవిడే. ఓకే సార్. మీరు చిన్నప్పుడు సాంగ్స్ పాడేటప్పుడు అమ్మగారు తిట్టేవారన్నారు గదా! సో, ఒక ఇన్సిడెంట్ తర్వాత మీ అమ్మగారి గొప్పదనం మీకు తెలిసింది అని మీరు చెప్పారు. సో, ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పండి? అంటే ఇప్పుడు మా అమ్మ నాకు తెలిసి మేము 5 పిల్లల మూలాన మమ్మల్ని ఎప్పుడూ దగ్గరగా తీసుకుని తల ఇలా నిమిరి ఇలా ముద్దు పెట్టుకునో, లేపోతే ఇలా కౌగిలించుకునో అవన్నీ మాకు తెలీవు. 5 పిల్లల మీద నాకెప్పుడు ఐ నెవర్ ఫెల్ట్ థాట్. అసలు మా అమ్మ నన్ను ఎక్కువ కేర్ చేయడం కూడా మాకు తెలీదు 5 పిల్లల్లో. బట్ పాడుతుంటే కొడుతుందేంట్రా అని చెప్పి నాకు మా అమ్మ మీద కోపం ఎక్కువుండేది చిన్నప్పుడు. కానీ ఒకసారి 1988లో నాకు అమ్మవారొచ్చింది. అమ్మవారొస్తే నేనప్పుడు భారతీయ విద్యాభవన్‌లో పనిచేస్తున్నాను. భారతీయ విద్యాభవన్‌లో పనిచేస్తుంటే అక్కడ 500 మంది స్టూడెంట్స్. ఆ 500 మంది స్టూడెంట్సు ఆహ్, పిల్లలకి అమ్మవారు వచ్చేస్తదేమోనని వాళ్ళు భయపడి, నా రూమ్‌లోనే నన్ను ఉంచేశారు. నా క్వార్టర్‌లోనే. మొత్తం ఒళ్ళంతా పొక్కులు. ఈ అలా ఉంచితే ఈ లోపల మరి ఎవరు చెప్పారో ఏంటో శ్రీకాకుళం మా ఫాదర్‌కి మెసేజ్ పెట్టేశారు. ఇలా మీ అబ్బాయికి ఇలాగ అమ్మవారు వచ్చేసింది అంటే, మా మదర్ కట్ చేస్తే నేను లోపల ఉన్నాను కదా! కిటికీలోంచి చూస్తుంటే మా మదర్ కారు దిగి గబగబా నా దగ్గరికి తలుపు కొట్టేస్తుంది ఇలాగ. "అమ్మ నువ్వు లోపలికి రాకూడదమ్మా. నాకిది అమ్మవారు నీకు అంటుకుంటదమ్మా" అన్న. అంటే పాపం ఆవిడ "అరేయ్! అమ్మకి అంటుకోవడం ఏంట్రా వెధవ రథం తలుపు తీ" అని తిట్టింది. పాపం గోకునొచ్చేసి ఇల్లగా నివిరేసేసి పాపం పద పద అని చెప్పి సర్దేసి కారులో తీసుకొని పాలకొల్లు వెళ్ళిపోతే, పాలకొల్లు మా సొంత ఇంట్లో మా అమ్మ నేనే ఉన్నాం. మా బ్రదర్స్ వాళ్ళంతా వేరే చోట చదువుకోవడాలు అని నేను. పాపం మా అమ్మ నన్ను ఒక 15, 20 రోజులు రోజు వెన్నపూస అది రాయడము, తర్వాత ఈ వేప చోట్లతోటి ఇలాగా అనడము, రోజు నాకు సాంబ్రాణి పొగలతో పెట్టడము, ప్రతి క్షణము నన్ను ఇలాగా అబ్జర్వ్ చేసుకుంటూ మా అమ్మ నన్ను చూసేటప్పటికి, ఏంట్రా ఈ అమ్మ ఎంత కేర్ చేస్తుందేంటి? ఓహో! అప్పుడు ఆలోచించా. ఓహో! ఈ అమ్మ నాకు నేను కడుపులో ఉన్నప్పుడు కూడా ఇలాగే చూసుంటది కదా! నేను భూమి మీద పడ్డప్పుడు కూడా ఇంతకన్నా గొప్పగా చూసుంటది కదా!
ఎప్పుడు ఆ వైపు వెళ్ళలేదు, నా వెనక్కి నడవలే. నేను ఎప్పుడు నా లైఫ్లో ముందుకే నడిచాను తప్ప ఈ స్మృతులు, గుర్తులేని స్మృతులు, అమ్మ ఒళ్ళో మాంసపు ముద్దలా గడిపిన స్మృతులు మనకు లేవు. ఆ స్మృతులు నేను సానుభూతితో కాకుండా అనుభూతితో ఆలోచించినప్పుడు ఆహా! అమ్మ నాకు ఒక గొప్పగా అనిపించింది. ఎన్ని త్యాగాలు, ఎన్ని త్యాగాలు. ఈ దృశ్యమే ఈ 12 రోజులే ఇట్లా ఉంటే నవమాసాల సంగతి ఏంటి? నడత నేర్పినటువంటి తల్లి ఏంటని అప్పుడు అర్థం చేసుకుని, ఆ రోజు నుంచి నాకు తల్లికి తప్ప నేను వేరే దేవుడికి దండం పెట్టలే. మా అమ్మ పుట్టినరోజు ఫిబ్రవరి 3వ తారీఖు మాత్రమే నేను పండగగా చేసుకోవడం అప్పటి నుంచి ప్రారంభించా. ఈ రోజుకి కూడా నేను ఏ పండగ చేసుకోను. ఫిబ్రవరి 3వ తారీఖు మా అమ్మ పుట్టినరోజు పండగగా చేసుకుంటే ఆ రోజు పాలకొల్లు వెళ్తాను. ఇప్పుడు మా అమ్మగారికి 85 సంవత్సరాలు, నాన్నగారికి 90. నేను వెళ్ళి పాలకొల్లు ఆ రోజంతా ఉండి, నా ఫ్రెండ్స్ అందరూ వస్తారు, అందరం కలిసి భోజనాలు చేస్తాము, చాలా పెద్ద వేడుక చేసుకుంటాం. అమ్మ చేత కేక్ కట్ చేయిస్తాను, అమ్మకి బట్టలు పెడతాను, నేను పసుపు బట్టలు పెట్టి నేను కొత్త బట్టలు కట్టుకుంటా ఆ రోజు. అదంతా అమ్మ విలువ నాకు అప్పుడు బాగా తెలిసింది. అప్పటి నుంచి కూడా నేను ఈ ప్రపంచానికి అమ్మతనం అనేది కేంద్ర బిందువు అని నాకు అర్థమైంది. అందుకని సాధారణంగా నా గజళ్ళల్లో ఒక 40%, 30% నేను గజల్ గానం చేసేటప్పుడు అమ్మ కేంద్ర బిందువుగా సాగుతూ ఉంటుందన్నమాట. అందుకని శ్రీనివాస్ అబ్బా సార్ ఎక్కడైనా ఎదురైనా ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడెక్కడ ఎదురైనా సార్ మీరు అమ్మ మీద పాడతారు, నాన్న మీద పాడతారు, అబ్బా సార్ సార్ అంటారనమాట. అది బేసిక్గా. ఓకే. ఈ సందర్భంగా అమ్మ గురించి ఒక చెప్పాను కదా పాడండి. ఇందాక. ఆకాశం చిన్నదిలే అమ్మ ప్రేమ కొలిచేందుకు, జన్మమొకటి చాలదులే ఆ రుణమే తీర్చేందుకు. ఆకాశం చిన్నదిలే అమ్మ ప్రేమ కొలిచేందుకు, కడుపున నువ్వు పడినప్పుడే తన ఊపిరి పౌచుకుంది, కడుపున నువ్వు పడినప్పుడే తన ఊపిరి పౌచుకుంది. భాషలన్నీ చాలవులే, భాషలన్నీ చాలవులే అమ్మ ప్రేమ తెలిపేందుకు, భాషలన్నీ చాలవులే అమ్మ ప్రేమ తెలిపేందుకు. ఇలాగా అమ్మ మీద గజలు ఉంటుంది అనమాట. ఇట్లాగా అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఒక్కసారిగా అమ్మ గురించి చెప్పేసరికి ఎమోషనల్ అయిపోయాను అనమాట. ఓకే సార్, మీరు ఇట్లా సాంగ్స్ పాడడానికి వేరే దేశాలకి, చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు కదా. సో అక్కడ మీ అభిమానులు కానీ అక్కడ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? ఏముంది, అక్కడికి వెళ్తే వాళ్ళకి సంబంధించిన జీవితం నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఆత్మల్ని, జీవితాలని అధ్యయనం చేస్తాను. నాకు మనిషి మెదడుతో సంబంధం లేదు. నేను ఎప్పుడు కూడా మెదళ్లతో నేను మాట్లాడను. అసలు నేను ఎక్కువ మెదడు ఉపయోగించను, నాకు బుద్ధి లేదు అసలు. శ్రీనివాస్కి పెద్ద జీనియస్ కాదు, శ్రీనివాస్కి పెద్ద బుద్ధి లేదు. ఎందుకంటే నేను మెదడు పెద్ద ఉపయోగించను. ఎందుకంటే నేను కలిసేది మిత్రులు కాబట్టి, మిత్రులు కలిసినప్పుడు మెదడు ఎందుకు ఉపయోగించడం? మనసు ఉపయోగించాలి, ఆత్మ ఉపయోగించాలి. మా శ్రీనివాస్ గారు వచ్చారనుకోండి, జ్యోతి ఎడిటర్ గారు, నేను మనసుతో మాట్లాడతాను ఆయనతోటి. ఇంకా బాగా ఆత్మీయుడైతే ఆత్మతో సంభాషిస్తాను. ఎదుటి ఆత్మలుగా చూసినప్పుడు, వాళ్ళ మనసులు తెలిసినప్పుడు, వాళ్ళకి ఏ అవసరము, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయని తెలిసినప్పుడు దానికి అనుగుణంగా, ఇప్పుడు ప్రవాస భారతీయులు ఉంటారు, వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ జీవితాలను చూసి ఓహో ఇలా ఉంటుంది కదా వాళ్ళ జీవితం, వీళ్ళ జీవితాల మీద పాడితే ఎట్లా ఉంటుంది అనుకుని వాళ్ళ జీవితాల మీద గజల్స్ రాయించుకును పాడతానమాట. ఎక్కడికి వెళ్ళిన భావన ఒకటే ఉంటుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు మీరు ఎలా ఆర్ద్రంగా ఫీల్ అయ్యారు, నేను పాడుతున్నప్పుడు 2 గంటలైనా 3 గంటలైనా కచేరీ అంతా కూడా కేరింతలు కొడతారు, హాయిగా ఆనందంగా ఉంటారు. అంతలోనే ఎంతో ఆర్ద్రమైపోతారు. వెళ్ళేటప్పుడు ఎన్నో అనుభూతుల్ని, ఎన్నో అనుభవాల్ని ఇళ్ళకి మోసుకెళ్తారు. వాళ్ళు ఆఖరి శ్వాస దాకా గజల్ శ్రీనివాస్ చెప్పే మాటలని అందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. ఓకే సార్, ఇప్పుడు సమాజంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా. సో వాళ్ళ గురించి ఏదన్నా మీ గజల్స్ రూపంలో? డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపులే నాకు వాళ్ళు కనిపించారండి. నాకు అందరూ ఒకలాగే అనిపిస్తారు. ప్రతివాడికి అమ్మ గొప్పతనం తెలియాలి, నాన్నలో ఉన్న అమ్మతనం తెలియాలి, గురువులో ఉన్నటువంటి ఆ జ్ఞాన దీపం తెలియాలి. బేసిక్గా మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే కృతజ్ఞత కలిగి ఉండాలని చెప్తుంది. నా గజల్ గానం అల్టిమేట్గా ఏంటంటే భారతీయ ఆత్మ, కృతజ్ఞత.
ప్రపంచంలో భగవంతుడు సృష్టించిన ప్రతి దానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కానీ కృతజ్ఞతకి ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఆ కృతజ్ఞత అనేది మీరు అనేక విషయాల మీద ఉండండి. ఉన్నప్పుడు వాడు సైకిల్ తొక్కేవాడు కావచ్చు, కూరగాయలు అమ్ముకునేవాడు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకొని ఒక ₹5 లాభం లేకుండా ఎవరు చేస్తారు? లాభాపేక్షతోనే చేస్తారు ఎవరైనా. ఇప్పుడు నేను గజల్స్ గానం చేస్తాను, నాకు డబ్బులు ఇస్తారు కాబట్టి పాడతాను నేను. లాభాపేక్ష లేకుండా ఎందుకు పాడతారు? కానీ కొన్ని గజల్ కార్యక్రమాలు నేను నా జేబులో తడి కోసం చేయను, గుండెలో తడి కోసం చేస్తాను. అనేక సామాజిక సేవా కార్యక్రమాల కోసం చేస్తాను. ఎక్కడ 5 పైసలు కూడా తీసుకోను. వృద్ధ శరణాలయాల కోసం, అనాథ శరణాలయాల కోసం, దివ్యాంగుల కోసం 5 పైసలు తీసుకోకుండా వెళ్ళి పాడతాను. మీరు ఫండ్స్ రైజ్ చేసుకోండి, నిధులు సేకరించుకోండి అని చెప్తాను. అందుకని ఏంటంటే ప్రపంచంలో అందరికీ నేర్చుకోవాల్సింది ఏంటంటే మన భారతీయ ఆత్మని ఎలా మనం కాపాడుకోవాలి. దీన్ని మీరు ఎంత కృతజ్ఞతగా ఉంటే అంత జీవితం అంత బాగుంటుంది ఎప్పుడు కూడా. సదైవ విశ్వాసి, ఎప్పటికీ కూడా విశ్వాసపాత్రుడివై ఉండు, ఎప్పటికీ. ఆ కృతజ్ఞత అనే భావాన్ని చెప్తాను తప్ప నేను పర్సనల్గా ఎవరిది చూడను. ప్రతి వాడికి ఏవో కష్టాలు ఉంటాయండి. సముద్రంలో అలలు లేకుండా సముద్ర స్నానం చేయలేం. అలలు తగ్గాక సముద్ర స్నానం చేద్దాం అనుకుంటే కుదరదు, ఏమంటారు? అలాగే కష్టాలు లేకుండా జీవితం సాగదు, ఒడిదుడుకులు ఉంటాయి. ఆ ఒడుకుల మీద వెళ్ళేవాడే సాహసము, అది వీరుడు. 3 గిన్నీస్ రికార్డులు చేశానంటే ఒడిదుడుకులు లేకుండా చేశానా? 24 గంటల్లో 55 కచేరీలు చేశాను. ఎంత కష్టపడి ఉంటాను? 24 గంటల్లో 50 కచేరీలు డిఫరెంట్ ప్లేసెస్లో చేశాను. లక్షల రూపాయలు ఏమైంది నాకు. ఎట్లా చేసాం? ఎంత కష్టం. పొద్దున్నే 6 గంటలు మొదలుపెట్టి ఇక్కడ పావు గంట పాడి మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి మళ్ళీ అక్కడ పాడి మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి అక్కడ ప్రతి చోట 2000 మంది జనం ఉండాలి. మళ్ళీ రాత్రి 12 1 o'clock ఎందుకుంటారు? బట్ వాళ్ళందరూ అభిమానులు తరలి వచ్చారు గిన్నీస్ రికార్డు నేను చేస్తున్నానని. సో అట్లాగా ప్రతిదీ అలా జీవితంలో నేను అలా ఎవరిని ఇప్పుడు ఆయన కూర్చున్నాడు కెమెరామ్యాన్, అతని కోసం వేరే గజలు ఉండదు. అందరూ అమ్మ ఊంబులోంచి వచ్చిన వాళ్ళే. అతనికి అమ్మతనం తెలియాలి, చదువుకుని ఉంటాడు, గురువు గొప్పతనం తెలియాలి. నీ బడి పిలుస్తోంది, సాయం కోరుతోంది, అదిగదిగో నీ బడి, నువ్వు నడిచిన తొలి గుడి, చదువులమ్మ ఏలుబడి, కనిపిస్తుందా కంటతడి, నీ బడి పిలుస్తోంది అని పాట పాడాను. ఏబిఎన్ రాధాకృష్ణ గారు అడిగారు కదా అని ఆంధ్రజ్యోతి పేపర్. ఆ వీడియో చూసి కొన్ని 100 స్కూళ్ళు బాగుపడ్డాయి. మరి ఈ బడి మీద కృతజ్ఞత, అమ్మ ఒడి మీద కృతజ్ఞత, ఇవన్నీ మనం కృతజ్ఞత చెప్పించడం కోసం నేను పాడేది ఇవన్నీ కూడా. అందుకని ప్రత్యేకించి పర్సనల్ లైఫ్లోకి నేను ఎవరి పర్సనల్ లైఫ్లోకి నేను వెళ్ళను. అసలు నా పర్సనల్ లైఫ్ కేసు ఎవరిని చూడొద్దు అంటాను, ఇంకోళ్ళ పర్సనల్ లైఫ్లోకి నేను వెళ్ళను. అందుకని సామాజికమైనటువంటి అనుబంధాలు ఏవైతే ఉన్నాయో వాటికేసి నేను అడ్రస్ చేస్తాను అనమాట. ఈ కృతజ్ఞత అనే వాడి మీద అయితే ఒక మంచి గజల్ ఉంది సార్ మీద, నేను విన్నాను. సో అది ఒకసారి అదే నారాయణ రెడ్డి గారు రాశారు. ఒక మౌనం వినిపిస్తే కృతజ్ఞతలు, ఒక ధ్యానం విసిరేస్తే కృతజ్ఞతలు, ఊపిరిలో చిక్కుకున్న చీకటికి ఒక కిరణం అరువిస్తే కృతజ్ఞతలు, ఎవరైనా ఆ శిశువు ఎవరిదైనా సుఖంగా ప్రసవిస్తే కృతజ్ఞతలు అని ఆటోలోనే వెళ్తుంటారు. కడుపులో నొప్పులు పడుతూ హే అమ్మ ఏంద్ర ఇలా అరుస్తుంది ఏంటి అనకూడదు. అయ్యో ప్రసవిస్తుంది. ఆ బిడ్డ ఎవరైనా కావచ్చు, సుఖంగా ప్రసవించాలని కోరుకోవాలి. బ్రతికుండి చావు కంపు కొడుతూటే ఒక గుక్కెడు విషమిస్తే కృతజ్ఞతలు. కొంతమంది బతికుండి కూడా చావు కంపు కొడుతుంటారు, వాళ్ళు సమాజాన్ని ఛిద్రం చేస్తుంటారు. అటువంటి వాడు ఆడికి గుక్కడు విషమిస్తే బెటర్ అని నారాయణ రెడ్డి గారు రాశాడు. ఆడికి కృతజ్ఞతలు అని. సో ఆ కృతజ్ఞత అనేది నారాయణ రెడ్డి గారి పెర్సెప్షన్, అది నా పెర్సెప్షన్. ఇది తొలి దశల్లో నేను ఆ గజల్ పాడుతుండేవాడిని. ఇప్పుడు నేను చూసే కృతజ్ఞత నేను చెప్పానుగా ఇందాక, ఆవుకో లేకపోతే నదికో ఈ గాలికో, పొద్దున్నే లేచి నేను నిద్ర లేవగానే ఇంత మంచినీళ్ళు తీసుకుని బాల్కనీలోకి వెళ్ళి ఆ సూర్య భగవానుడికి ఇలా ఆఫర్ చేస్తాను కృతజ్ఞత. ఆ నీళ్ళు మళ్ళీ తులసి మొక్కలో పడతాయి, మొక్కకి కృతజ్ఞత. పొద్దున్న లేచి మా అమ్మ నాన్నని గురువు గారిని తలుచుకుంటాను.
మా గురుగారు నారాయణ రెడ్డి గారి ఫోటో పూజ రూమ్లో ఉంటుంది, అక్కడ నేను పువ్వు పెడతా. మళ్ళీ లెఫ్ట్లో చూడండి మా తాతయ్య గారి బొమ్మ ఉంటుంది, కృతజ్ఞత కృతజ్ఞత. మా తల్లిదండ్రుల బొమ్మ ఉంటుంది అక్కడ, కృతజ్ఞత. సో ఇవన్నీ కృతజ్ఞత. నేను ఎప్పుడు కూడా కృతజ్ఞత మీద ఉంటాను. ఓకే సార్, ఇప్పుడు అంటే ఎవరైనా ఏ వ్యక్తి అయినా ఎవరైనా సరే ఒక్క గిన్నిస్ వాళ్ళు తీసుకోవడానికి చాలా కష్టపడతారు. మీరు 3 తీసుకున్నారు కదా, సో మరి మీ ఫీలింగ్ అంటే మీరు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎట్లా ఈ స్టేజ్కి రీచ్ అయ్యారు? గిన్నీస్ రికార్డు కన్నా గిన్నెలో మెతుకులు ఉండడం చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? గిన్నీస్ రికార్డు చేస్తే ఏముంటుంది, ఏదో ఇప్పుడు గిన్నీస్ రికార్డు చేసినవాడు కూడా గిన్నెలో మెతుకులు కావాలా. నేను గిన్నెలో మెతుకుల కోసమే పోరాడతాను ఎక్కువ. నా భార్యని బిడ్డని చూసుకోవాలి, అనేక మందికి నేను సహాయం చేయాలి, సేవ చేయాలి. సహాయం అనే మాట అసలు మాట్లాడకూడదు, తప్పు మాట్లాడాను నేను. యాక్చువల్గా సేవ చేయాలి. ఆ సేవ చేసే భావనలో ఉంటాం కాబట్టి ఏదో చోట పాట పాడతాం, మనకు కొంత ఆదాయం వస్తుంది, అందులో కొంత సమాజానికి ఖర్చు పెడతాము, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. 3 గిన్నీస్ రికార్డులు వచ్చాయంటే గౌరవంగా ఉంటుంది. ఎందువల్లంటే ఇప్పుడు మీరు గిన్నీస్ రికార్డు గురించి ఇప్పుడు మీరు నాకు పద్మశ్రీ అన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడన్నా ఓహో మీరు పద్మశ్రీ అంటారు. అదే మీరు న్యూయార్క్ ఎయిర్పోర్ట్లోనో ఆస్ట్రేలియా ఎయిర్పోర్ట్లో ఆమె పద్మశ్రీ అన్నారనుకోండి, అంటే ఏంటని అడుగుతారు వాళ్ళు. కానీ నేను న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో ఇమ్రాన్ కపాడి అని ఇమిగ్రేషన్ ఆఫీసరు, వాట్ యు డూ అన్నాడు. ఇలాగా సింగర్ని. సింగర్ ఓకే, ఐ హ్యావ్ 3 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ అన్న. ఆర్ యు క్రేజీ అన్నాడు. అంటే అవునయ్యా నాకు 3 గిన్నీస్ రికార్డులు ఉన్నాయి, 150 భాషల్లో పాడానన్న. అంటే వెబ్సైట్ ఓపెన్ చేశాడు, రాష్ట్రపతి వాళ్ళతో ఉన్న ఫోటోలు ఉన్నాయి. ఇంటికి 3 గిన్నీస్ రికార్డులు ఉన్నాయా, ఓ మై గాడ్ అని టక్కడక్కడ కౌంటర్ మూసిన దగ్గరికి వచ్చాడు. అంటే నేను ఎప్పుడు కూడా గ్లోబల్గా ఆలోచించా. నేను ఎప్పుడు ఇజ్రాయెల్ పార్లమెంట్లో పాడాను హీబ్రూ లాంగ్వేజ్లో. అనేక చోట్ల అనేక దేశాలు వెళ్తే ఆ భాషల్లో పాడతాను. ఎందుకు నేను ఇన్ని భాషల్లో పాడానంటే ఏంటి, ఇక్కడ తెలుగులో పాడితే సరిపోతుందా, నా గొంతు ఉంది, పాడాలనే విజ్ఞత ఉంది. అది ప్రపంచమంతా కూడా నా గానము, నేను చెప్పాలనుకున్న సందేశము, నేను నమ్మినటువంటి సత్యాగ్రహ సిద్ధాంతము, అహింస ప్రచారం చేయాలి, భారతీయ ఆత్మని ప్రచారం చేయాలంటే నేను అనేక భాషల్లో పాడాలి కదా అని నేను ఇన్ని భాషల్లో పాడా. అందుకని నేను గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ చేయడానికి కారణం ఏంటంటే గ్లోబల్ రికగ్నైజేషన్ అనేది వస్తుంది కదా. అనేక భాషల్లో పాడితే దానికి ఒక పర్పస్ ఉంటుంది. గోల్డ్ పెంచినా కూడా గిన్నీస్ రికార్డ్ వస్తుంది, జుట్టు పెంచినా కూడా వస్తుంది. అది పర్పస్ లేదు, అది పర్పస్కి ఏమి సమాజానికి సందేశం ఇవ్వలేము. సందేశం లేని పాట వృధా, సందేశం లేని జీవితం కూడా వృధాయే నా దృష్టిలో. అందుకని వాటిని దృష్టిలో పెట్టుకుని నేను గిన్నీస్ రికార్డులు చేశాను. 3 గిన్నీస్ రికార్డులు వస్తే నేను పెద్ద గొప్పగా ఫీల్ అవ్వను. కానీ చాలామంది ఒకే గిన్నీస్ రికార్డు అని కూడా చాలా అంటుంటారు. నేను చాలా నా ఫ్రెండ్స్ని అడిగితే చెప్తాను, నేను చాలా సింపుల్గా ఉంటాను. ఎందువల్లంటే జెండా ఎగరాలి కానీ పోలు ఎగరకూడదు, నా పాట ఎగరాలి కానీ నా కీర్తి ఎగరాలి కానీ నేను ఎగరకూడదు. నా కీర్తి ఎగురుతుంది, నేనెందుకు ఎగరడం? నేను భూమి మీదే ఉంటాను, పొద్దున్నే ఆ భోజనమే చేస్తాను, ఆ పరుపు మీదే పడుకుంటాను. నా జీవితం చాలా చాలా అంటే నేను బయటికి వెళ్తే 5 స్టార్ హోటల్స్లోనే ఉంటాను, మరీ ఖరీదైన కారులో తిరగను, కానీ ఖరీదైన కారులోనే ఉంటాను. కానీ సింపుల్గా ఉంటాను. మనసుకి ఏమి బర్డెన్ క్యారీ చేసుకోను. నా దగ్గర ఉన్న ఇంపార్టెంట్ అంటే మనసులో బరువు ఎక్కువ పెట్టుకోను, మనసులో తేలికగా ఉండాలి ఎప్పుడు అనుకుంటాను. ఇందులో నాకు ట్రూలీ ఒకప్పుడు కోరికలు ఉండేవి, కానీ ఇప్పుడు నాకు కోరికలు లేవు. నాకు ఓన్లీ అవసరాలే ఉన్నాయి. ఇప్పుడు నేను నా అవసరాల వెనకాల నడుస్తున్నాను, కానీ కోరికల వెనకాల నడవడంలే. కోరికలు ఉన్నాయనుకోండి, ప్రతివాడు కాళ్ళు పట్టుకోవాలి, ఎవడో తీసి ఇంకోటి నా వెంకటేశ్వర బొమ్మ తీసి సత్యసాయిబాబు బొమ్మ తీసి ఎవడో బొమ్మ పెట్టాలి. కోరికలు ఉంటే నాకు కేవలము అవసరాలు ఉన్నాయి, అవసరాల కొద్దీ పాడుతున్నాను, నా ఇల్లు గడవడం కోసం పాడుతున్నాను. కొంతమంది జీవితాలకి మనం వెలుగు ఇవ్వాలి కాబట్టి పాడుతున్నాను, అంతే. ఓకే సార్, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అంటే ఈ రోజులలో చాలామందికి నార్మల్ సాంగ్స్కి గజల్కి మీనింగ్ తెలీదు. సో దానికి దీనికి ఉన్న డిఫరెంట్ అంటే మనకి తెలుగు భాష ప్రక్రియలో అనేకమైనటువంటి ప్రక్రియలు ఉంటాయి తెలుగు భాషలో. ఇప్పుడు పద్యము, అవధానము, కథ, నవల, హైకూలు, నానీలు, అనేక ప్రక్రియలు ఉన్నాయి మనకి తెలుగు భాష విస్తృతిలో. కానీ నారాయణ రెడ్డి గారు, దాశరథి గారు తెలుగు గజల్ అంటే గజల్ అనే ఒక ప్రక్రియ, ఫార్సీలో 7వ శతాబ్దంలో పుట్టినటువంటి ఈ ప్రక్రియని అది అనేక భాషల్లో ప్రవహిస్తూ ఉంటే హైదరాబాదులో
ఈ నిజాం పరిపాలనలో ఈ చుట్టుపక్కల తెలంగాణ ప్రాంతాల్లో ఉర్దూ బాగా ప్రాచుర్యం పొందినటువంటి సందర్భంలో నారాయణ రెడ్డి గారు కానీ దాశరథి గారు కానీ ఉర్దూ మాధ్యమంలో చదువుకోవడం మూలాన, ఉర్దూ గజల్ బాగా తెలియడం మూలాన, ఉర్దూలో ఉన్నటువంటి గజల్ ప్రక్రియలో ఉన్నటువంటి అందం తెలియడం మూలాన వారు తెలుగు కూడా బాగా వచ్చు కాబట్టి ఇద్దరికి ఈ గజల్ ప్రక్రియని తెలుగులో దీన్ని ఉపయోగిస్తే ఎట్లా ఉంటుంది, దీన్ని తీసుకొస్తే ఎట్లా ఉంటుంది అనుకుని వారు గజల్ ప్రక్రియని తీసుకొచ్చారు. దాశరథి గారు 11 గజల్స్ రాశారు వారు ఫస్ట్లో. తర్వాత నారాయణ రెడ్డి గారు పూర్తి స్థాయిలో గజల్ ప్రక్రియకి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు ఉత్పలమాల, చంపకమాల, తేటగీతి, తర్వాత శేషపద్యము, ఎలా అయితే ఆట వెలది పద్యాలకి ఒక ఛందస్సు ఎట్లయితే ఉంటుందో అట్లాగే గజల్ కూడా ఛందస్సు ఉంటుంది. గజల్లో ఒక మీటర్ ఉంటుంది, అనేక మీటర్లు ఉంటాయి, 19 మీటర్లు ఉంటాయి. ఆ 19 మీటర్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిస్రగతి, మిశ్రగతి, ఖండగతి, చతురస్రగతి తాళాలు ఉంటాయి. ఆ తాళగతుల్లో ఏ తాళగతిలో అయితే నువ్వు గజల్ రాయడం మొదలుపెట్టావో ఫస్ట్ లైను, అదే గతిలో అంతే గతిలో నువ్వు పూర్తిగా రాసుకుంటూ వెళ్ళాలి. ఇందులో ఏంటంటే చరణాలు ఉంటాయి, ద్విపదులు అనమాట. ఏ చరణానికి ఆ చరణం ఇండిపెండెంట్ బాడీ, అది ప్రత్యేకమైన అభివ్యక్తి అనమాట, స్వతంత్రమైన అభివ్యక్తి కలిగినటువంటి ప్రక్రియ చరణాలు. ఈ చరణాల్లో పల్లవిలో వచ్చినటువంటి అంచెప్రాసలు ఏవైతే ఉంటాయో, అంచెప్రాసలు, సహ అంచెప్రాసలు, ఈ అంచెప్రాసలు ప్రతి చరణానికి 2వ పంక్తిలో ఆ అంచెప్రాస మళ్ళీ వస్తుందన్నమాట. ఇలాగా అనేక 5 షేర్ల నుంచి 27 షేర్ల వరకు రాస్తారు జనం, కవులు. చివరిలో కవి యొక్క నామముద్ర ఉంటుంది, దాని పేరు తఖల్లుస్ అంటారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాస్తే సినారే, నేను రాస్తే గజల్ శ్రీనివాస్, రెంటాల గారు రాస్తే రెంటాలవే, తటవర్తి రాజగోపాలం గారు రాశారనుకోండి రాజా అని పెట్టుకున్నాడు ఆయన అనమాట. పెన్నా శివరామకృష్ణ గారు కొన్ని గజల్స్ రాశారు, వారు పెన్నా అని పెట్టుకుంటారు. అలాగా తఖల్లుస్ అని కవి నామముద్ర ఉంటుందన్నమాట. ఇది గజల్ అనేది ఏంటంటే క్లుప్తత, 2 లైన్లో నువ్వు చెప్పాలనుకుంది చెప్పేసేయాలి. చేదకుంటే బావి నీరు చెడిపోతుంది, చేదకుంటే బావి నీరు చెడిపోతుంది, వాడకుంటే ప్రతిభకున్న వడిపోతుంది. చెప్పాలి అలా చెప్పేసాడు. నువ్వు చేదతో తోడపోతే నీళ్లు పాడైపోతాయి నూతులవి, నువ్వు వాడకపోతే నీకున్న వడి ఏదైతే ఉందో నీ ప్రతిభకున్న వడి పోతుంది, తుప్పట్టేస్తుంది అని చెప్పాడు అనమాట. అలాగేంటంటే ఇలాగ ఈ షేర్లో ఒక గొప్ప మీనింగ్ ఎట్లా చెప్పారో అలాగే అన్ని చరణాల్లో కూడా అబ్బా ఎంత గొప్పగా చెప్పాడు రా బాబు, అది భలే చెప్పాడే అని. అందుకనే నా గజల్ కార్యక్రమాలు జనరంజకంగా ఉండి నాకు ధనరంజకంగా ఉండడానికి గల కారణం ఏంటంటే అందులో ఉన్నటువంటి క్లుప్తత, అందులో ఉన్నటువంటి శబ్దము, అందులో ఉన్నటువంటి అర్థము, అందులో ఉన్నటువంటి చైతన్యము, వీటి వల్ల నాకు ఈ గజల్ రచయితలు వల్ల నాకు మంచి పేరు వచ్చింది. దానిని అర్థం చేసుకుని పాడాను. నేను కూడా రాస్తాను, ఒక 100 గజల్స్ నేను కూడా రాశాను. అవి ఎక్కడ నేను ముద్రించలేదంటే, నేను కచేరీలో పాడుకుంటే అది ఎక్కువ నేను ఎంజాయ్ చేస్తాను ముద్రితం అవడం కన్నా. హృదయాల్లో ముద్రించడమే నేను ఎక్కువగా ఇష్టపడతాను అనమాట. అందుకని ఎక్కడ నేను ముద్రించలేదు. అంటే ఈ గజల్స్లో మీకు పోటీ అనుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఉంటారంటే పోటీ ఎవరు ఉంటారు, నాకెవరు పెద్ద పోటీ ఎవరు ఉంటారు? అంటే నార్మల్ నాకు నిన్న జరిగిన దానికి నేను ఇప్పుడు ఇవాళ జరిగినకి నాకే పోటీ అంటది ఎవరు ఉంటారు? ఇప్పుడు నా స్థాయిలో పాడాలంటే ఇప్పుడు దానికి చాలా అధ్యయనం అవసరం, దానికి జ్ఞానం అవసరం, సమయస్ఫూర్తి అవసరం, సంగీత జ్ఞానం అవసరం, లయ జ్ఞానం అవసరం, దాని తగ్గట్టుగా ఒక తాత్విక స్పర్శ అవసరం. ప్రపంచం అంతా కూడా అధ్యయనం చేయాలి, మనుషుల యొక్క ఆత్మలతో సంభాషణ అర్థం చేసుకోవాలి. ఇదంతా చాలా పెద్ద ప్రక్రియ. ఇప్పుడు ఒక ఆర్కెస్ట్రాలో పాడడం, ఎవరు పాడేసిన దాన్ని పాడడం చాలా ఈజీ, కానీ నేనే గజల్ రాసుకుని నేనే దాన్ని కంపోజ్ చేసుకుని దాన్ని నేను పాడి ఒక వాగ్గేయకారుడిగా చేయడం చాలా కష్టం. ఇప్పుడు 1, 2, 3 గజల్స్ పాడేస్తే వాళ్ళు గాయకులు ఎవరు? 3 గంటల సేపు 1,00,000 మంది ముందు పాడి వాళ్ళందరినీ మెప్పించగలిగితే వాడు గజల్ గాయకుడు. అంతేగాని సరదాగా నేను గజల్ పాడాను యూట్యూబ్లో పెట్టానంటే వాళ్ళు గాయకులు ఎందుకు అవుతారు? వాళ్ళు పాటగాడు అవుతారు. గజల్ గాయకుడు అంటే 1,00,000 మంది ఎదురుగుండా కూర్చుంటే నువ్వు మైక్ ఇస్తే నువ్వు 3 గంటల సేపు జనం అలా చప్పట్లు కొడుతూ ఉంటే అలాగా మహామహులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, పెద్ద పెద్ద సినిమా హీరోలు, రాజకీయ నాయకులు, ఉద్దండులు అంతా కూర్చుని ఉంటే వాళ్ళందరినీ ఒకే సూత్రంలోకి, ఒకే గోత్రంలోకి తీసుకురాగలిగితే అది గజల్ గానం అంటే.
అంతేగాని ఇది నేను ఉత్తినే రాలే, నేను రోజు నేర్చుకుంటాను కాబట్టి వచ్చాను. ఇవాళ కూడా నేర్చుకుంటూనే ఉంటాను నేను. నా దగ్గర నాకు ఆత్మతృప్తి ఉంది కానీ అధ్యయనం మానలే. నా జీవితం అత్యంత ఆత్మతృప్తి కలిగినటువంటి జీవితం, కానీ అధ్యయనం మానలే. అందుకని నాలాగా పాడాలి అంటే అది అంత, నాలాగా వేషం వేసుకుని కొంతమంది పాడుతుంటారు, నాలాగా కొంతమంది మామూలుగా ఆర్కెస్ట్రాలు పెట్టుకు పాడుతుంటారు. నేను వాళ్ళు వింటుంటాను కానీ నాకు పెద్దగా సంతృప్తికరంగా ఉండదు. మా అమ్మాయి పాడితేనే నాకు సంతృప్తి ఉంటుంది అసలు. మా అమ్మాయి పాడినా కూడా, అమ్మ ఇంకా బాగా అభివ్యక్తి చాలా బాగుండాలమ్మా, అక్షరం చాలా బాగా పలకాలి, అక్షరం చాలా అద్భుతంగా పలకాలి. ఇది ఇప్పుడు ఒక చిన్న ఇలా లైన్ ఉందనుకోండి, ఆ లైన్లో ఒక లైన్ అనుకుంటారు వాళ్ళు, కానీ ఈ పదం ఈ పదం ఈ పదం ఈ పదం అది ఎంత బాగా పలకాలి, చాలా కష్టం. ఒక్క గజల్ రాయాలని ఎంత చచ్చి బతికాను, ఎన్ని ఎన్ని భావాలను ఏరి తెచ్చి ఉతికాను, ఒక్క గజల్ రాయాలని ఎంత చచ్చి బతికాను. చాలా కష్టం. ఇప్పుడు నార్మల్గా ఉన్న పాటలే పాడుకోవడానికి చాలామంది మస్తు కష్టపడుతుంటారు. దాని అట్లా రాగాలు ఏంటివి, శృతి లయ అని అవన్నీ చూసుకుంటారు. కానీ మీరే రాసి మీరే ట్యూన్ చేసుకొని మీరే పాడుకొని అసలు ఎట్లా సాధ్యం సార్ ఇదంతా? ప్రేమిస్తే పెద్ద కష్టమేం తెలుస్తుంది. మిమ్మల్ని మీరు సంస్కరించుకోవట్లేదు రోజును. అలాగే ఇప్పుడు మనము, నాకు గజల్ పాడాలి, ఇది నాకు భుక్తి. ఒకప్పుడు భక్తి, ఇప్పుడు భక్తితో కూడిన భుక్తి. ఇది పాడితేనే నాకు గడుస్తుంది ఇల్లు, అంతే కదా. నేను సంపాదించవచ్చు కానీ రోజు పాడుతుండాలి కదా. నాకు ఎంత ఓపిక ఉందో అంత ఓపికన్నంతకాలం పాడుతూనే ఉంటాను. బ్రతుకంతా పాడుకుంటా, మృతిలోనా నవ్వుకుంటా, వెలుగైనా చీకటైనా ఒకటే నా సాధన, గెలుపైనా ఓటమైనా ఒకటే నా సాధన, సుఖమైనా దుఃఖమైనా ఒకటే నా భావన, సఖుడైనా శత్రువైనా ఒకటే నా దీవెన. ఓకే సార్, ప్రస్తుతం మన సమాజంలో ఉన్న పరిస్థితులకు మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? దానికి తగ్గట్టు మీరు ఎలాంటి యాక్టివిటీస్ చేయబోతున్నారు? సమాజంలో మెసేజ్ అంటే, నాకు ఎక్కువగా నేను సేవ్ టెంపుల్స్ భారత్ చైర్మన్ని. 2015వ సంవత్సరంలో నేను ఈ పురాతనమైనటువంటి దేవాలయాల్ని జీర్ణోద్ధరణ చేయాలని, గోశాలలు కాపాడాలని, గోవులను కాపాడాలని, ఋషిపీఠాలని, ఈ వేద పరిషత్తుల్ని, వేద పాఠశాలలు, వీటన్నిటికీ మనం ఆలంబనంగా ఉండాలని, సనాతన ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని సేవ్ టెంపుల్స్ భారత్ అనే సంస్థ నా మిత్రులతో కలిసి ప్రారంభించి కొన్ని దేవాలయాలు జీర్ణోద్ధరణ చేశాం. ఇంటర్నేషనల్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు నిర్వహించి ఆ వచ్చినటువంటి సనాతన ధర్మం మీద వచ్చినటువంటి లఘు చిత్రాలని సనాతన ధర్మ ప్రచారానికి ఉపయోగించడము, అలాగే డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్స్ కూడా చేశాము. తర్వాత పుష్కరాలు జరుగుతుంటే ఆ పుష్కరాల్లో కూడా ఫోటోగ్రఫీ కాంపిటీషన్ పెట్టడము, అలాగే దేవాలయంలో ఉన్నటువంటి గొప్ప సంస్కృతి భజనలు, ఈ భజన సాంప్రదాయాలు కనుమరుగైపోతున్నాయని భజన పోటీలు పెట్టడం, వాళ్ళు మళ్ళీ ఇంకా పబ్లిక్లోకి బాగా రావాలి, వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎక్కువ అవకాశాలు రావాలి అని ఏర్పాటు చేయడము, అలాగే కొన్ని పుస్తకాలు గ్రంథాలు ప్రచురించడం సనాతన ధర్మం మీద, అలాగే వేద సభలు పెట్టడము, తర్వాత సాధు సంత్ సమ్మేళనాలు ఏర్పాటు చేయడము, అలాగే దేవాలయము దాని చుట్టూ ఉన్నటువంటి సమస్యలపైన సదస్సులు ఏర్పాటు చేసి కోనేరులను ఎలా బాగు చేసుకోవాలి, దేవాలయాల భూముల్ని ఎలాగ మనం కాపాడుకోవాలి, దేవాలయంలో ఉన్న అర్చకుల యొక్క సమస్యలు ఏంటి, దేవాలయాల్లో కొత్త కొత్త పూజలు ఏమేమి చేయాలి, అలాగే దేవాలయంలో వచ్చేటువంటి భక్తుల యొక్క వసతులకు సంబంధించినటువంటివి ఏమేమి మనము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి చేయాలి, అనేకమైనటువంటి అంశాలు ఈ ధర్మ ప్రచారంలో
సేవ్ టెంపుల్స్ భారత్ ఒక ప్రత్యేకమైనటువంటి భూమిక ఇవాళ ఉభయ రాష్ట్రాల్లోనే కాదు భారతదేశం మొత్తం మీద ప్రారంభించాం. ముఖ్యంగా గంగ దగ్గర నేను హారతి చూసినప్పుడు అరే మన గోదావరికి కృష్ణకి హారతి లేదేంటని 2013లో అప్పుడు సి రామచంద్రయ్య గారు మినిస్టర్, ఎండోమెంట్ మినిస్టర్, వారిని రిక్వెస్ట్ చేసి ఈ గోదావరి, కృష్ణ, తుంగభద్ర, కావేరి నదులన్నిటికీ కూడా హారతులు ఇచ్చేలాగా, పెన్నా నదికి అందరికి హారతులు ఇచ్చేలాగా ఒక జీవో తీసుకొచ్చి నదులకు హారతి అనేటువంటి ఒక సంస్కృతిని మనం ప్రారంభించాం. అలాగే కృష్ణాష్టమి రోజు గోపూజా దినోత్సవంగా చేయాలని ఒక జీవో కూడా తీసుకురావడం జరిగింది మనం. సో అనేక విషయాలు మేము రెగ్యులర్గా దేవాదాయ ధర్మాదాయ శాఖతో నేను మాట్లాడుతూ ఉంటాను, వాళ్ళకి కొన్ని దృష్టిలో తీసుకొస్తుంటాను. అలాగే తిరుపతిలో ఉన్నటువంటి వకుళమాత దేవాలయం యొక్క జీర్ణోద్ధరణలో తొలి దశలో దాని ఉద్యమం కింద చేపట్టి సేవ్ టెంపుల్స్ భారత్ ఎంతో కృషి చేయడం మూలాన ఇవాళ వకుళమాత దేవాలయము అక్కడ నిర్మాణం జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మినిస్టర్ గారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్న. ఆయనే స్వంత బాధ్యత తీసుకుని ఆ దేవాలయాన్ని కట్టారు. అప్పట్లో పరిపూర్ణానంద గారు, గజల్ శ్రీనివాసు, అనేక మంది మీలాంటి యువకులు ఎంతోమంది కలిసి రావడం మూలన ఆ దేవాలయాన్ని ఉద్యమం చేసి దేవాలయం కోసం దాన్ని జీర్ణోద్ధరణ చేయగలిగాం అనమాట. అలాగే గజల్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లాంటి యుద్ధపీడిత ప్రాంతాల్లోకి నేను వెళ్ళడము, అక్కడ వాళ్ళ భాషల్లో శాంతి గురించి పాడడము, అక్కడ పిల్లలు టెర్రరిజం వైపు వెళ్లకుండా వాళ్ళకి సంగీతము, సాహిత్యము వీటిపైన అభిలాష కలిగేలాగా అనేక కార్యక్రమాలు పెట్టడము, ఆఫ్ఘనిస్తాన్లో ముఖ్యంగా పాకిస్తాన్లో యువతతోటి ఎక్కువగా మనం మాట్లాడుతూ ఉండడము, ఈ రెండు దేశాల మధ్య, ఈ మూడు దేశాల మధ్య కూడా స్నేహము, సుహృద్భావం ఉండేలాగా అనేక కార్యక్రమాలు నేను ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఆఫ్రికా దేశాల్లో మనం అనేక కార్యక్రమాలు గజల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేయడము, గజల్కి సంబంధించిన సదస్సులు ఏర్పాటు చేయడము, అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఫనేజెస్ చెప్పాను కదా మీకు, అనాథ శరణాలయాలకి దోహదపడ్డము, ఇవన్నీ గజల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తుంటాను. ఇప్పుడు ఆంధ్ర సారస్వత పరిషత్, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఏంటంటే చాలా ముఖ్యమైనది. ఆంధ్ర సారస్వత పరిషత్ ఎప్పుడో 70 ఏళ్ల క్రితం హైదరాబాదులో ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషా వికాసం కోసం ఎంతోమంది మహానుభావులు ఆంధ్ర సారస్వత పరిషత్తుని స్థాపించి ఉభయ రాష్ట్రాల్లో తెలుగు వికాసం కోసం అప్పట్లో పనిచేశారు. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక కారణాల వల్ల ఆంధ్ర సారస్వత పరిషత్, బుగ్గులగుంటలో ఉన్న ఆంధ్ర సారస్వత పరిషత్తు తెలంగాణ సారస్వత పరిషత్తుగా మారిన తర్వాత నేను ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష యొక్క వికాసం కోసం పనిచేయాలని ఆంధ్రమేవ జయతే అన్న నినాదంతో ఆంధ్ర సారస్వత పరిషత్తు మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి నరసాపురంలో అల్లూరి సత్యనారాయణరాజు సాంస్కృతిక కేంద్రంలో మేము కూడా అందులో చేరి అక్కడ ఉన్నటువంటి ఆడిటోరియము, లైబ్రరీ వీటిలన్నిటిని కూడా ఉపయోగించుకుంటూ ఆంధ్ర సారస్వత పరిషత్తు కార్యక్రమాలను అక్కడ నిర్వహిస్తూ జూమ్లో కానివ్వండి అనేక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, తెలుగు భాషలో ఎన్ని ప్రక్రియలు ఉన్నాయి అన్ని ప్రక్రియలపైన కూడా మేము సదస్సులు ఏర్పాటు చేస్తాం. మాది సాంస్కృతిక సంస్థ కాదు, ఇది లిటరరీ ఆర్గనైజేషన్, సాహిత్యానికి సంబంధించినటువంటి సంస్థ, భాషకు సంబంధించినటువంటి సంస్థ. మేము దానిపైన ఎక్కువగా పనిచేస్తాం అన్నమాట. ఒక పాఠశాలలాగా పనిచేస్తాము, కళాశాలలాగా పనిచేస్తాము. కానీ తెలుగు వారందరినీ కూడా చోటకి తీసుకురావాలని ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రతి 2 సంవత్సరాలకి ఒక్కసారి తెలుగు మహాసభలు, అంతర్జాతీయ తెలుగు మహాసభలు సంబరాలుగా చేస్తుంటాం అన్నమాట. అది 2022లో ఈ తెలుగు మహాసభలు భీమవరంలో చాలా పెద్ద ఎత్తున చేసాం. ప్రభుత్వం దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా మేమే సొంతంగా ఎంతోమంది వదాన్యులు, నా మిత్రులు, నా స్నేహితులు, వాళ్ళందరూ శ్రీనివాసం మంచి పని చేస్తున్నాడులే అని చెప్పి నా మిత్రులందరూ కూడా ఏఎంఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు కావచ్చు, అల్లూరి ఇంద్రకుమార్ గారు కావచ్చు, శాంతా బయటకు వరప్రసాద్ రెడ్డి గారు, కళామందిర్ కళ్యాణ్ గారు, యూకే విశ్వనాథరాజు గారు, అనేక మంది నా మిత్రులు నాకు ఎంతో ఆర్థిక సహాయం చేస్తే వారి ద్వారా నేను ఈ తెలుగు మహాసభలు చేయడం జరిగింది. ఇప్పుడు ఈసారి రాజమహేంద్రవరంలో రేపు జనవరి 5, 6, 7 తారీఖుల్లో రాజరాజ నరేంద్రుడు 1000 సంవత్సరాలైంది పట్టాభిషేకం అయ్యి, వారికి నీరాజనం ఇవ్వాలి. ఆదికవి నన్నయ్య 1000 సంవత్సరాలు అయింది ఆయన తెలుగులో మహాభారతాన్ని రాయడం ప్రారంభించి. సో వారికి నీరాజనం ఇవ్వడం కోసం ఈ ఆంధ్ర సారస్వత పరిషత్ సంస్థ తెలుగు మహాసభని రాజమహేంద్రవరంలో చేయడానికి నిర్ణయించుకున్నాం.
మా అదృష్టం కొద్దీ భగవంతుడు పంపించినట్లుగా అక్కడ గైట్ కళాశాల, అలాగే చైతన్య విద్యా సంస్థల అధినేత శ్రీ చైతన్యరాజు గారు, శ్రీనివాస్ గారు ఇంత గొప్ప కార్యక్రమం చేస్తారు. మా కార్యక్రమాలు, ఈ కార్యక్రమం మా క్యాంపస్లో చేయండి, మేము కూడా మీతోటి కలిసి సంయుక్తంగా మనం చేద్దాము అని మీ ఇద్దరం మాట్లాడుకుని ఇప్పుడు గైట్ కళాశాలలో ఆంధ్ర సారస్వత పరిషత్తు, చైతన్య విద్యా సంస్థలు సంయుక్తంగా అంతర్జాతీయ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నాం. జనవరి 5, 6, 7 గైట్ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో రాజమండ్రిలో. యూజువల్గా ఎక్కడ తెలుగు మహాసభలు జరిగినా ప్రవేశ రుసుము పెడతారు, మేము ప్రవేశ రుసుము పెట్టాం. వచ్చి దిగిన దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళేంత వరకు వాళ్ళకి మేము ఎవరైతే ఇందులో కవి సమ్మేళనంలో పాల్గొన్న వాళ్ళు ఎవరికైనా కూడా మేము అందరికీ కూడా ఫ్రీగా డార్మెంటరీ అకామిడేషను ఇస్తాము. అలాగే 3 రోజులు కూడా చక్కటి ఆంధ్ర భోజనం పెడతాం. చక్కగా వచ్చిన వాళ్ళందరినీ మాకు నచ్చిన రీతిలో గౌరవించి పంపిస్తాం. ఈసారి ఏంటంటే కవి సమ్మేళనంలో 1000 మంది కవులు 1000 కవితలతోటి రాజరాజ నరేంద్రుడికి సహస్రాబ్ది సందర్భంగా నీరాజనం ఇస్తున్నారు. పిల్లలు కూడా పాల్గొంటున్నారు. శోభాయాత్ర చేస్తున్నాం 24 శకటాలతోటి. అలాగే పిల్లలు శతకాలు చదువుతూ శకటాల ముందు వెళ్తుంటారన్నమాట. అలాగే సదస్సులు 25 సదస్సులు జరగబోతున్నాయి. ఎంతోమంది మహానుభావుల్ని పిలిచాము. ఇవాళ త్రిపుర గవర్నర్ గారు ఇంద్రసేనారెడ్డి గారు, మిజోరాం గవర్నర్ గారు కె హరిబాబు గారు, నాగాల్యాండ్ గవర్నర్ గారు గణేషన్ గారు, తర్వాత మన ఆంధ్ర గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారిని, అలాగే హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారిని, వీరందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం గారు కూడా లేఖ రాయడం జరిగింది, వారు కూడా వచ్చే అవకాశం ఉన్నది. అది కాకుండా శాసనమండలి చైర్మన్ని, శాసనసభాధిపతుల్ని, మంత్రివర్యుల్ని, అనేక మంది పార్టీల అధిపతులు, మా సిపిఐ, సిపిఎం, జనసేన, లోక్సత్తా, తర్వాత కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, తర్వాత వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, అన్ని పార్టీల వారిని కూడా వచ్చి తెలుగు భాష పైన మనం ఏం చేయాలన్న దానిపైన ఒకరికొకరు విమర్శించుకోకుండా తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పేలాగా చేద్దామని, అలాగే సుమారుగా 10,000 మంది విద్యార్థుల చేత మనం తెలుగు భాష పైన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఈసారి లబ్ధ ప్రతిష్ఠులైన కొంతమందికి పూర్ణకుంభ పురస్కారాలు ఇస్తున్నాం. అందులో తరిగొండ వెంగమాంబ కుటుంబానికి, మొల్ల కుటుంబానికి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, సాలు రాజేశ్వరరావు గారు, డొక్కా సీతమ్మ, దామోదరం సంజీవయ్య, ఇటువంటి మహానుభావులు 72 మందికి మనము ఈ పూర్ణకుంభ పురస్కారాలు ఇస్తున్నాం. అందరికీ ఆహ్వానం, రండి, ఇది తెలుగు పండగ. పేరుకి గజల్ శ్రీనివాస్ గారు, చైతన్యరాజు గారు ఆంధ్ర సారస్వత పరిషత్ నుంచి చేస్తున్నారని ఉంటుంది, కానీ ఇది ప్రజలందరూ, ఇది ప్రభుత్వానికి ఇది అధికార భాష, కానీ ప్రజలకి ఇది మమకార భాష. ఇది బడి భాష కాదు తెలుగు. ముందు నుంచి కూడా భాష ఎప్పుడు కూడా అమ్మ ఒడి భాషే. ఆ ఒడి భాషగా చూస్తున్నంతసేపే బాగుంటుంది. మీరు తెలుగు పై మీరు అధ్యయనం చేసి రీసెర్చ్లు చేయాలనుకుంటే బడికలు చదువుకోండి తెలుగు. కానీ తెలుగువాడిగా మీరు అమ్మ ఒడిలో ఎలా ఉన్నారో అలాగే మాట్లాడండి. తెలుగులో మీరు ఏదైనా పిహెచ్డీ చేయాలి, ఏమైనా చేయాలంటే మీరు అడగలు చేసుకోండి, నాకేం సంబంధం లేదు. కానీ బడిలో ఉన్నా లేకపోయినా మాకు సంబంధం లేదు, ఊళ్ళో అయితే తెలుగు ఉండాలి అన్నది ఆంధ్ర సారస్వత పరిషత్ యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించడం కోసము ఇవాళ యువతీ యువకుల్లో, బాలబాలికల్లో తెలుగుని విస్తృతంగా ప్రచారం చేసి తెలుగు భాష మాట్లాడడం అనేది స్వాభిమానంగా అందరూ కూడా భావించేటట్టుగా మేము ఈ తెలుగు భాష పైన గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాము. అందరూ రావాలి, కనీసం ఒక్క పూటన్నా వచ్చి నేను తెలుగువాడిని ఆంధ్రమేవ జయతే, ఆంధ్రమేవ అంటే ఆంధ్రావాడు జయతే అని కాదు, ఆంధ్రమేవ జయతే అంటే ఆంధ్రము అనగా తెలుగు భాష. అందరూ రావాలి, అన్ని చోట్ల నుంచి రావాలి. సుమారుగా 40-50 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. ఈ భారతదేశంలో ఎన్ని తెలుగు సమాజాలు ఉన్నాయో ఆ సమాజాల వాళ్ళందరూ కూడా వస్తున్నారు. అసలు వారందరికీ కూడా మనం గౌరవం చేస్తున్నాం, వాళ్ళందరికీ కూడా. కాబట్టి ఇది తెలుగు పండగ, సంక్రాంతి పండగ ముందు జరిగేటువంటి తెలుగు పండగ. ఈ జనవరి 5, 6, 7 ఎప్పుడు కూడా మేము తెలుగు సంక్రాంతి ముందు వారమే మీ కార్యక్రమం చేస్తాం. తెలుగు సంక్రాంతిని స్వాగతిస్తూ తెలుగు యొక్క జీవన విధానాన్ని ఆవిష్కరిస్తూ మేము ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే నేను జ్యోతి పత్రికకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఏమిచ్చినా జ్యోతి పత్రిక రుణం తీర్చుకోలేము. ఎందువల్లంటే మా దగ్గరగా పెద్ద నిధులు ఉండవు, మా దగ్గర విధులు ఉన్నాయి అంతే. మేము ప్రభుత్వం అంత డబ్బున్న వాళ్ళం కాదు, మీది కేవలం అభిమానులు, నా అభిమానులు, తెలుగు భాష అభిమానులు సేవ చేస్తే, సాయం చేస్తే జరిగేది.
పెద్ద పెద్ద ఇప్పుడు ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి గొప్ప గొప్ప పత్రికలు వాళ్ళు కూడా మా పేపర్లన్నీ కూడా కవర్ చేస్తున్నారు. కానీ ఆ 3 రోజులు కూడా ఎక్స్క్లూజివ్గా ప్రత్యేకంగా ఈ తెలుగు సభలపైనే ఎవరు దాన్ని ప్రచురించగలరు? కానీ జ్యోతి పత్రిక తనంతట తానుగా వచ్చి 15 మంది బృందంతో వచ్చి 3 రోజులు భీమవరంలో ఉండి హెడ్లైన్స్ దగ్గర నుంచి చివరి టైల్ వరకు, చివరి ఆ లాస్ట్ పేజీ అంతం వరకు కూడా తెలుగు మహాసభల వైభవాన్ని ఎంత గొప్పగా చూపించిందంటే జ్యోతి పత్రిక, తెలుగు జాతి వచ్చినటువంటి 7,000 మంది ప్రతి తెలుగు వాళ్ళు కూడా ఆహా, జ్యోతి పత్రికకి తెలుగు భాష పైన ఇంత బాధ్యత, ఇంత అనురాగం ఉన్నదా అని ఎంతో కీర్తిస్తూ ఆ కార్యక్రమాన్ని చేశారు. ఇవాళ మళ్ళా ఆయన ఎడిటర్ గారు శ్రీనివాస్ గారు, నాంపల్లి శ్రీనివాస్ గారు మళ్ళీ సార్ తెలుగు మహాసభలు ఎప్పుడు మేము వచ్చి మళ్ళీ ప్రత్యేకంగా దీన్ని కవరేజ్ చేయాలి, దీన్ని ప్రచురించాలి ఈ మాధ్యమంలో అని వారు రావడము, దీన్ని మళ్ళీ వరలా వచ్చి వారిని ఈసారి తెలుగు మహాసభలకి సలహాదారుగా పెట్టుకున్నాము, మీడియా సలహాదారుగా. అలాగే వారు శ్రీనివాస్ గారు రేపు పత్రికా సాహిత్య సదస్సులో వారు కూడా ప్రముఖమైనటువంటి వక్తగా పాల్గొని తెలుగు సాహిత్యంలో, పత్రికా సాహిత్యంలో తెలుగు భాష యొక్క వికాసం ఎలా ఉన్నది అనేటువంటి అంశం పైన వారు మాట్లాడబోతున్నారు అన్నమాట. సో అనేక మంది పత్రికా సంపాదకులను కూడా పిలిచాము, అన్ని పత్రికల సంపాదకుల్ని. ఇవాళ జ్యోతి దినపత్రిక క్షణక్షణ ప్రవర్ధమానం అవుతూ రాబోయే రోజుల్లో ఈ పత్రిక కూడా తెలుగు జాతి స్వాభిమానంగా ఈ పత్రిక రావాలని, మా తెలుగు మహాసభలకు ఇంత సేవ చేస్తున్నటువంటి జ్యోతి పత్రికకి ఆంధ్ర సారస్వత పరిషత్ ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందని మీకు మనవి చేస్తున్నాను. అందరికీ కూడా స్వాగతం. అంతర్జాతీయ తెలుగు మహాసభలు, 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు రాజమహేంద్రవరంలో జనవరి 5, 6, 7 తారీఖుల్లో జరగబోతున్నాయి. ఆంధ్ర సారస్వత పరిషత్తు, చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఇది గైట్ కళాశాల ప్రాంగణంలో ఈ తెలుగు మహాసభలు అతి గొప్పగా జరగబోతున్నాయి. రండి, మంచి తెలుగు భోజనం తిందురు. కానీ అనేక మంది గొప్ప కవుల్ని, చలనచిత్ర పరిశ్రమకు చెందిన వారిని, టీవీ పరిశ్రమకు చెందిన వారిని, గొప్ప గొప్ప కవుల్ని, అలాగే కవి సమ్మేళనం, ఓ పక్కన సదస్సులు, ఓ పక్క సాంస్కృతిక కార్యక్రమాలు, ఇవన్నీ చూసి ముఖ్యంగా తెలుగు తోరణం అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమం, గంట సేపు బ్యాలే ఉంది, రసరాజు గారు రాసింది, అది నేను దర్శకత్వం వహించాను. నృత్య దర్శకత్వం ఘంటసాల పవన్ కుమార్ గారు చేశారు. అది 350 మంది పిల్లలు వేస్తున్నారు. తెలుగు జాతి యొక్క వైభవాన్ని అందులో చాలా గొప్పగా చూపించాము. మీరందరూ కూడా ఈ తెలుగు మహాసభల్లో విస్తృతంగా పాల్గొని కనీసం 10 నిమిషాలన్నా వచ్చి నేను తెలుగువాణ్ణిరా, నాది తెలుగు జాతి, నాది మనందరిది ఆంధ్ర భాష అన్నట్టుగా మీరందరూ కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొనాలని ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా డాక్టర్ గజల్ శ్రీనివాస్గా మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై హింద్, ఆంధ్రమేవ జయతే. చూశారు కదా మన తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని, మన అమ్మ గురించి ప్రపంచానికి చాటి చెప్పుకునే 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు. సో సార్ గారు చెప్పినట్లుగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చి మన తెలుగు భాష గొప్పదనాన్ని చాటి చెప్పండి, ఓకేనా? ఇలాగే సార్ గారి యొక్క పర్సనల్ లైఫ్ని కూడా మొత్తం అసలు ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు ఇదంతా మనం తెలుసుకున్నాం కదా. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూస్ కోసం మన జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.